ఈరోజు పాడ్కాస్ట్ గెస్ట్ గురించి మాట్లాడాలంటే 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్త్ కేర్ ఇంజనీరింగ్. 10 years ముందు చూస్తే ఒక విలేజ్లో చూస్తే డాక్టర్ ఉండరు. ఇప్పుడు ఒక విలేజ్లో చూస్తే అట్లీస్ట్ ఒక 5 మంది MBBS డాక్టర్స్ ఉన్నారు ప్రాక్టీస్ చేయడానికి. ఈ పాడ్కాస్ట్ లో మేము డిస్కస్ చేసిన టాపిక్స్, మన మెడికల్ మాఫియాలో జరిగే మ్యానిపులేషన్స్ ఏంటి, యాంటీబయోటిక్స్ లో టాల్కమ్ పౌడర్ కలిపి పేషెంట్స్ కి ఇస్తున్నారు, యాక్టివ్ యాంటీబయోటికే లేదు అని రీసెర్చ్ పేపర్ లో తేలితే ఎథిక్స్ లేకుండా ప్రాఫిట్ చేస్తారు. అంటే ఏమైతే పర్లేదు, నాకు డబ్బు కావాలి అంతే. చచ్చిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చదవనందని స్కూల్కి వచ్చినాను అని నేను చిన్నప్పుడు చెప్పుకోవడానికి చాలా మొహమాట పడుతుంటే సార్, ఎందుకంటే అది ఫ్రీ. ఇదే డబ్బులు పెట్టి కొనడమే గొప్ప. ఒక మనిషి పీస్ఫుల్ గా బతకాలంటే ఆడికి ఏం అవసరం కూడా ఈ పాడ్కాస్ట్ లో కవర్ చేసినాం. బెస్ట్ మిషన్ వరల్డ్ ఎగ్జిస్ట్ అయిందంటే ఇట్స్ హ్యూమన్ బీయింగ్. ఇంటి ముందు నీమ్ ట్రీ ఉండాలి, ఇంటి వెనకాల మునగా చెట్టు ఉండాలి. కరెక్ట్. రైస్ మన ఏన్షియన్ ఫుడ్ కాదు, ఎప్పుడో ఒకసారి తింటాం, కానీ ఇప్పుడు రోజు రైస్. పారాసిటమాల్ 500 mg కి పేటెంట్ రేట్స్ ఉంది, సో యూ కాంట్ ప్రొడ్యూస్ దట్. పారాసిటమాల్ 600 mg యూ కెన్ ప్రొడ్యూస్. అది స్కామ్ అండి యాక్చువల్గా. డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. సెల్వా సార్, యాక్చువల్లీ రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నా మైండ్లో లాట్స్ ఆఫ్ సైకిల్స్ తిరిగి మళ్ళీ నేను మిమ్మల్ని కలిసిన. ఇన్ పర్సన్ మీరు నాకు తెలుసు, కొన్ని చోట్ల మనం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక టిఫిన్ సెషన్స్లో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిన ఇన్సైట్స్ నాకు మైండ్ ఇప్పుడు కూడా పోవట్లేదు నాకు. సో అందుకనే నేను నా కంటెంట్ టీమ్తో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు సార్తో మాట్లాడిద్దాం అన్నప్పుడు కొంచెం ఒక ప్రాబ్లం వచ్చింది సార్. అంటే తెలుగు ప్లాట్ఫామ్ సార్ మేనేజ్ చేస్తారా లేదా, తర్వాత అప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు లేదు కళ్యాణ్ ఐ కెన్ టాక్ ఇన్ తెలుగు, కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వాలి అన్నారు. సో సార్ తప్పుగా అనుకోకండి, దిస్ ఇస్ తెలుగు ప్లాట్ఫామ్. మా పిల్లలకి కొంచెం అర్థమయ్యే విధంగా చాలామంది లేమన్ పీపుల్స్ ఉన్నాం, ప్రాపర్ ఈ హెల్త్ సెక్టర్ గురించి మీరు మాకు అన్ని ఇన్సైట్స్ చెప్తారని అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను సార్. నమస్కారం కళ్యాణ్ గారు. అదే మీరు చెప్పారు, తెలుగు కొంచెం అక్కడక్కడ తేడా ఉందంటే కొంచెం శ్రమించండి, ఎందుకంటే నాకు అంతే తెలుసు. మ్యాక్సిమం తెలుగులో మాట్లాడతాం సార్. ఈ మీ నాలెడ్జ్ అయితే మాత్రం మా వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి సార్. యా, అండ్ ఐఎమ్ స్టార్టింగ్ మై పాడ్కాస్ట్. నా ఫస్ట్ క్వశ్చన్ సార్, అంటే ఇది ఇండియా గురించి మనం మాట్లాడుకుంటే జనరల్గా నేను లాస్ట్ ఒక ఫ్యూ పాడ్కాస్ట్లో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఇండియా డాక్టర్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో నెంబర్ 1, కానీ ఇదే ఇండియా హెల్త్ ఇండెక్స్లో వస్తే ఎక్కడో పొజిషన్ ఉంటుంది. ఏంటి సార్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? డాక్టర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మన డాక్టర్తో క్యాపబిలిటీ ఉంది. ఎందుకు ఇంత క్యాపబిలిటీ మన డాక్టర్కి ఉందంటే, ఓవరాల్గా మన ఇండియన్స్ ఆర్ హెల్త్తో పాటు మనకు బాగా కనెక్ట్ ఉంది. మన అందరు టోటల్ పాపులేషన్కు హెల్త్కు బాగా కనెక్ట్ ఉంది. ఓకే. సెకండ్, ఇక్కడ డాక్టర్స్కు నేర్చుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంది. ఎందుకంటే ఇంతమంది జనాలు మన టోటల్గా 140-150 crore పీపుల్ ఉన్నాము ఇక్కడ. సో ఇప్పుడు ఒక డాక్టర్స్కు ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలనేది ఇండియాలో ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్ అంటే అది ఇండియా, వేరెక్కడ కాదు. ఓకే. సో అందుకే మన డాక్టర్స్ ఇప్పుడు పర్టికులర్గా మనం ఇక్కడ చూస్తే, ఇప్పుడు మన దగ్గర ఉస్మానియా హాస్పిటల్స్ ఉన్నాయి, గాంధీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా వేరు అన్ని ఎవ్రీ డిస్ట్రిక్ట్స్లో చాలా మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ పూర్ పేషెంట్స్. దాని ఇక్కడ పెద్ద కాలేజెస్ వెళ్తే మనకు అఫోర్డబుల్ పేషెంట్స్ వెళ్తారు. కానీ పేషెంట్ డాక్టర్ రేషియో ఉంది కదా, అది ఇక్కడ చాలా ఎక్కువ. అంటే ఒక పేషెంట్ ఒక్క డాక్టర్కు మనం యావరేజ్గా 5,000, 10,000, సర్టన్ ప్లేసెస్లో 20,000 పీపుల్కు ఒక్క డాక్టరు. అప్పుడు రోగం వస్తే మనము ఆ డాక్టర్కే వెళ్ళాలి ముందు. ఫస్ట్ మనం ఊర్లో ఎవరు ఉన్నారో ఎవరి దగ్గర వెళ్తున్నాము. సో అప్పుడు ఏంటంటే మన డాక్టర్స్కు చాలా మంది చూసి ద ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది. సో ఈ నాలెడ్జ్తో అక్కడ ఫారిన్ వెళ్తే ఆపర్చునిటీ చాలా ఎక్కువ. మన డాక్టర్కి తెలిసిన ఎక్స్పీరియన్స్ అన్నీ అక్కడ ఫారిన్ డాక్టర్కి తెలుసుకోవడం ఉండదు. అంటే వాళ్ళకన్నా మనోళ్ళే మంచిగా ఉంటారు డెఫినెట్గా. అందుకే ఇప్పుడు వరల్డ్లో మీరు చూస్తే ఇండియన్ డాక్టర్స్ ఆర్ బెస్ట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీలో కూడా. ఇక్కడ సౌత్ ఏషియా, మలేషియా, సింగపూర్, మీరు యుఎస్ వెళ్తే కూడా యుఎస్ చాలా ప్లేసెస్లో, ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మన ఇండియన్ డాక్టర్ చాలా పని చేస్తున్నారు అందరూ. ఎందుకంటే బికాస్ మన ఎక్స్పీరియన్స్, మన నాలెడ్జ్ లెవెల్ వేరు. కానీ ఎక్కడ మనము వీఆర్ లిటిల్ లోవర్ దాన్ అంటే ద ప్రోటోకాల్స్ అండ్
ప్రోటోకాల్స్ అంటే ఎలా ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది, ఇది చేయాలంటే ఇదే చేయాలి అని. కానీ మన డాక్టర్స్ ఎలా అంటే దే విల్ సిచ్యువేషన్స్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేస్తారు ఇక్కడ అక్కడ. అందుకే డాక్టర్ స్కిల్స్ ఇక్కడ చాలా ఎక్కువ. మన డాక్టర్ స్కిల్, ఇండియన్ డాక్టర్ స్కిల్ కొంచెం ఎక్కువ. ఓకే. సో కానీ మీరు ఇంకా హెల్త్ ఇండెక్స్ గురించి మాట్లాడారు. అదే హెల్త్ ఇండెక్స్ అంటే ఇది ఓన్లీ డాక్టర్స్ ట్రీట్మెంట్తో పాటు రాదు. యాక్చువల్గా మనము మన ఇండియాలో దేశంలో, ఇంత పెద్ద దేశంలో మనము ఆల్మోస్ట్ టాప్ 26 కంట్రీస్, చైనా వదిలేసి మిగతా 26 కంట్రీ ఈక్వల్ టు 1 ఇండియా అంటున్నాం పాపులేషన్స్లో. సో అప్పుడు మనకు ఎంతమంది డాక్టర్స్ కావాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది. ఇప్పుడు మనము మెడికల్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుతున్నాము, కొత్త మెడికల్ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుతున్నాము, కొత్త డిసీజ్ కూడా వస్తుంది. సో మనకు ఎంత కేపబిలిటీ మనకు ఉంది. ఇప్పుడు మన ఇది ఇండెక్స్ అనేది మన ఒక పెద్ద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, మన యశోద హాస్పిటల్, ఇదే మనకు గుర్తు, కేర్ హాస్పిటల్, ఇలాగే మనకు గుర్తొస్తుంది. కాబట్టి బట్ యాక్చువల్గా దానికినా చాలా ఎక్కువ మన గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే, అదే నిజం. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో వచ్చిన, ఉస్మానియా హాస్పిటల్లో వచ్చిన పేషెంట్స్ అపోలో హాస్పిటల్ కానీ యశోద హాస్పిటల్ కానీ వస్తే దే కెనాట్ హ్యాండిల్ ఇట్. సింపుల్ అదే. ఓకే, అంతమంది జనాలు అక్కడ వస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు అక్కడ బెడ్స్ లేదు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో 1400, 1500 బెడ్ అంటున్నారు. కానీ మనము మామూలుగా మీరు వాక్ చేస్తే కళ్ళారులు కూడా పేషెంట్ ఉంటారు. ఓకే, అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మనకు పేషెంట్స్, మనకు బెడ్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. ఎందుకు హెల్త్ ఇండెక్స్ చాలా లోలో ఉందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే మనకు డబ్బు కావాలి. అందుకే ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్లో చాలా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. చాలా ఫారిన్ కంపెనీ, మీరు కూడా పేపర్లో చూడొచ్చు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక కేర్ హాస్పిటల్స్ ఒక ఫారిన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అంటే మెడికవర్ చూస్తే చాలా పెద్ద హాస్పిటల్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బాగా జరుగుతుంది. ఎందుకంటే బట్టి ఇట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఇక్కడ చాలా రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్నారు. కానీ మనకు అఫ్కోర్స్ మనకి ఇంకా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు, మనకి ఇంకా చాలా ఉన్నాయి. అది బడ్జెటింగ్ జరుగుతుంది. బట్ మనం ఇప్పుడు సిచ్యువేషన్స్లో మన ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హెల్త్ కేర్ సైడ్. బాగా గ్రో అవుతున్నాము. ఓకే, కానీ ఇది సరిపోదు, ఇంకా చాలా గ్రో చేయాలి. ఇదే నిజం ఇప్పుడు. అండ్ నాకు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక మాట దగ్గర నేను కనెక్ట్ అయినా, అంటే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇండియా బిగ్గర్గా మారుతుంది, ఇంకా మనం మారబోతున్నామని. ఏ లెవెల్లో చూడొచ్చు సార్ మనం నెక్స్ట్ మన ఇండియాని? నెక్స్ట్ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చింది. ఇప్పుడు పర్టికులర్గా ఆఫ్టర్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ ఒక 10 yearsలో చూస్తే హెల్త్ కేర్లో నిజంగా చాలా చేంజెస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక 10 yearsకి ముందు చూస్తే ఒక విలేజ్లో చూస్తే డాక్టర్ ఉండరు. ఇప్పుడు ఒక విలేజ్లో చూస్తే అట్లీస్ట్ ఒక 5 మంది MBBS డాక్టర్స్ ఉన్నారు ప్రాక్టీస్ చేయడానికి. విచ్ ఇస్ గ్రేట్, డెఫినెట్గా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మనకు రోగం వస్తే అప్పుడు ఏం చేశారు, మనం మెడికల్ ఫార్మసీలో ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్తే ఒక మెడికల్ షాప్ ఉంటుంది. మీరు ఒక ఫీవర్ అని వెళ్తారనుకోండి, అది మెడికల్ షాప్లో ఇస్తారు. ఆయనే పారాసెటమాల్ ఇస్తారు, కావాలంటే ఆయనే యాంటీబయాటిక్ కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. యాక్చువల్గా మనం డాక్టర్కి వెళ్ళి ఆయన చూసి మీకు ఇంకా వేరే ఏమి ప్రాబ్లం ఉందా దీంతో పాటు, సో ఏ మెడిసిన్స్ కరెక్ట్గా వాడాలనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ లెవెల్కి ఇంప్రూవ్ అయ్యాము. సో ఇదే ఇంప్రూవ్మెంట్. మనకు ఒకటే రోజులు అన్ని నడవదు, మనకి ఇంకా ఇది టైం పడుతుంది. సో ఇప్పుడైతే మన సెక్షన్లో ఓవరాల్గా మనం ఇంప్రూవ్ అవుతున్నాం, బాగా ఇంప్రూవ్ అవుతున్నాం. అండ్ మీరు ఇందాక అంటుంటే నాకు అది కనెక్ట్ అవుతుంది. చిన్నప్పుడు మా అమ్మగారు నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, నాట్ ఓన్లీ నా సిచ్యువేషన్, అందరిది అదే ఉంటుంది మ్యాక్సిమము. ఆ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళకుండా మెడిసిన్ అమ్మే ఒక షాప్కి వెళ్ళి అక్కడ అడుగుతారనమాట, మా అబ్బాయికి జ్వరం వచ్చింది ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, మా అబ్బాయికి స్టమక్ పెయిన్ వచ్చింది ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి. నాకు అది కనెక్ట్ అవుతుంది. అదే అది కూడా కాదు, ఇంకొకటి అంటే ఇప్పుడు డాక్టర్ చూడాలంటే మనకు ఆయనకి ప్రిస్క్రిప్షన్ ఫీ ఇవ్వాలి. సో ఇలాంటిది అక్కడ మెడికల్ షాప్ వెళ్తే సింపుల్, ఒక 10 రూపాయలు లేకపోతే 20 రూపాయలు ఇస్తే అన్నట్టు మెడిసిన్ ఇస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కొంతమందికి సరిపోతుంది నిజంగా. కానీ ఇప్పుడు సేమ్ ఇది ఇప్పుడు ఒక టైఫాయిడ్ లాగా, ఒక మలేరియా లాగా, డెంగీ లాగా వచ్చింది అనుకోండి, అక్కడే ప్రాబ్లం జరుగుతుంది యాక్చువల్గా. అప్పుడు మనము ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ అమ్మ ఇచ్చిందని, కానీ అది ఇప్పుడు డెంగీ ఫీవర్ అనుకోండి, డెఫినెట్గా సరిపోదు కదా. నో. సో టెస్టింగ్ చేయాలి. అది ఫస్ట్ డెంగ్యూ అని కన్ఫర్మ్ చేసుకొని, డెంగీ ఫీవర్ అయితే దానికోసం కొంత మెడికేషన్ ఉన్నాయి, కొంచెం ప్రికాషన్స్ ఉన్నాయి, అది డాక్టరే చేయాలి.
ఓకే. ఇప్పుడు సింపుల్గా మీరు డెంగీ వన్ ఆఫ్ ద ఫీవర్ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి, హైదరాబాద్ సరౌండింగ్లో చాలా ఉన్నాయి. అది ఏంటంటే ఇప్పుడు డెంగీ మీకు వైరస్ అటాక్ ఉందంటే ప్లేట్లెట్స్ అన్నారు, ఇది ఒక కాంపోనెంట్ బ్లడ్లో మన ఒక కాంపోనెంట్, అది తగ్గుతుంది. అది తగ్గిందంటే ఇప్పుడు ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అవుతుంది. సో మీరు చచ్చిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బ్లడ్ క్లాట్ అవడం. సో అందుకు బ్లడ్ ఆ ప్లేట్లో ఇన్ఫ్యూజ్ చేయాలి. ఓకే, అది టైంకి చేయాలి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు దానికి ఇప్పుడు ప్లేట్లెట్స్ అన్ని కౌంటింగ్ అని హెమటాలజీ అనాలిసిస్ అని ఒకటి ఉంది. ఓకే, అది ఇప్పుడు యాక్చువల్గా ఇదే మీరు చెప్పారు కదా 10 yearsకి ముందు మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో వెళ్తే అది ఉండదు, కానీ ఇప్పుడు ఉంది. ఆ మిషన్స్ ఉన్నాయి, టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి మీకు ఎవ్రీ 3 hours 4 hours అది చూస్తే మీకు ప్లేట్లెట్ తక్కువ అయింది అనుకోండి, దెన్ కన్ఫర్మ్ చేస్తారు మీకు కన్ఫర్మ్ డెంగ్యూ ఉందని. దెన్ ప్లేట్లెట్ కొంతమందికి రెడీ అవుతారు, కొంతమంది రెడీ అవ్వరు. సో ఎక్స్టర్నల్గా మన ప్లేట్లెట్ ఇవ్వాలి, బ్లడ్ నుంచి సెపరేట్ చేసి అది ఇన్ఫ్యూజ్ చేస్తారు డాక్టర్. అప్పుడు మీకు శుభ్రంగా బయట రావచ్చు, ఏమి ప్రాబ్లం లేకుండా రావచ్చు. కానీ ఇదే అదే టైమింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఏ టైంకు మనం డాక్టర్తో వెళుతున్నాం అనేది. ఇప్పుడు కొంచెం ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అండి. మనము ఏం చేస్తామంటే ఇది బేసిక్గా జనాల మిస్టేకే. మనం ఏంటంటే నాకు జ్వరం వచ్చింది, నేను డాక్టర్తో వెళ్తాను, డాక్టర్ మెడిసిన్ ఇస్తారు, ఇమీడియట్గా నేను రెడీ అవుతాను. యాక్చువల్లీ అది తప్పు. ఫస్ట్ ఫీవర్ రూట్ కాస్ ఏంటి? వైరల్ ఫీవర్ అంటే తప్పకుండా 3 days ఉంటుంది. అది ఇంట్యుబేషన్ పీరియడ్ అంటారు. సమ్ టైమ్ 3 days, కొంచెం 7 days, కొంచెం 15 days కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 3 days టైప్ వైరస్ అంటే 3 days తర్వాత మీకు జ్వరం పోయిందంటే మీ ఇమ్యూన్ పవర్ అని ఒకటి ఉంది. ఈ ఇమ్యూన్ పవర్ మీకు ఫైట్ చేసి ఆ వైరస్ ఓవర్కమ్ చేసింది. ఓకే, మీకు ఆటోమేటిక్గా రెడీ అవుతారు. కానీ కొంతమంది 3 days అవ్వకపోతే మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయింది అనుకోండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. మన యాంటీబయాటిక్ వాడడం దానికోసమే. సో ఇప్పుడే మన అది సీరియస్నెస్ అవ్వాలి. యాక్చువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేయాలంటే కొంచెం కష్టం. ఓకే, సో అప్పుడు ఏమైనా యాంటీబయాటిక్ సపోర్ట్ కావాలి. అప్పుడు డాక్టర్ యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్. అది ఇంకొకటి ఏంటంటే ఇది జనరల్ పాపులేషన్లో ఎలాంటి యాంటీబయాటిక్ వాడాలనేది సర్టన్ డాక్టర్స్కు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, లోకల్ డాక్టర్స్కు. సో అకార్డింగ్లీ ప్రిస్క్రైబ్ చేస్తారు. కొంతమందికి యాక్చువల్గా అదే మనం ఇద్దరు డాక్టర్తో వెళ్తాం అనుకోండి, మాది ఇద్దరు ఫీవరు, కానీ ఇద్దరికి ఒకటే ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. సో డాక్టర్ ప్లాన్ చేస్తారు, ప్లాన్ చేసి మీకు కొంత సపోజ్ దీనికి ముందు ఒక 1 month ముందు ఇంకొక యాంటీబయాటిక్ వాడాలనుకోండి, ఓకే, మామూలుగా ఆ యాంటీబయాటిక్ పని చేయదు, ఇంకా ఆల్టర్నేట్ ఫ్యామిలీస్ ఉంటారు. సో దానికి ముందు ఇప్పుడు ఫారిన్లో ఎలా చేస్తారంటే, ఫారిన్లో యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉండదు, ఇమ్మీడియట్గా ఉండదు. ఫస్ట్ ఈ పారాసెటమాల్, అది ఫీవర్ మెడిసిన్స్ అంటారు, అది ఇస్తారు. ఒక 3 days తర్వాత తీసుకొచ్చి మైక్రోబయాలజీ టెస్ట్ అని చేస్తారు. దాంట్లో ఏ యాంటీబయాటిక్ మీకు రియాక్టివ్ నాన్ రియాక్టివ్ రిపోర్ట్ వస్తుంది, దానితో పాటు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అదే అక్కడ ప్రొసీజర్. ఓకే, సో దానికి మీకు ఫీవర్ వచ్చిందంటే 3 daysలో మీకు రెడీ అవ్వకపోతే డాక్టర్స్ 4th day ఆ మైక్రోబయాలజీ టెస్ట్ ప్రిస్క్రైబ్ చేసి ఆ రిపోర్ట్ రావడానికి 2 days పడుతుంది. ఓకే, సో 5 రోజుల దాకా మీకు ఇది ఫీవర్ మెడిసిన్ తప్ప వేరే ఏమి ఇవ్వరు. ఓకే, సో 5 days కంటిన్యూ అయితే 5th day యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది అక్కడ ప్రొసీజర్. కానీ ఇక్కడ మన ఇండియాలో ఏం చేస్తారు, నేను ఇమ్మీడియట్గా వెళ్తాను, డాక్టర్ ఒక్కసారి కలిసానంటే నాకు రోగం అన్నీ సరిపోవాలి, అదే మ్యాటర్. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్, ఏం చేస్తారు, యాక్చువల్గా డాక్టరు పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి. ఆయన నీకేం నేను ప్రిస్క్రిప్షన్, నేను యాంటీబయాటిక్ నేను చెయ్యను, నేను డైరెక్ట్గా ఒకటి మెడిసిన్ ఇస్తాను, ఈ డాక్టర్ బాగలేలే, మనం ఇమ్మీడియట్గా కన్క్లూడ్ అవుతాం. ఎందుకంటే నేను వెళ్ళాను, నాకు జ్వరం వచ్చింది, డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ తిన్నప్పుడు పర్వాలేదు, ఇమ్మీడియట్గా 6 hours మళ్ళీ ఫీవర్ వస్తుంది. లాస్ట్ 2-3 days ఇలాగే ఉంటాను. సో ఈ డాక్టర్ కరెక్ట్ కాదు, నేను వేరే డాక్టర్ వెళ్తానంట. సో ఇది ఇలాగే ఇది యాక్చువల్గా చూస్తే వైరల్ ఫీవర్ అంటే 3 days మినిమం మీకు ఫీవర్ ఉంటుందండి. ఒక మిషన్ చెప్పండి సార్, ఒక టెస్ట్ మెడికల్ మిషన్ చెప్పండి, నేను బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు దాన్ని. యాక్చువల్గా యాజ్ అ కామన్ పర్సన్కు మెడికల్ ఎక్విప్మెంట్ అనేది మెడికల్ డివైస్ ఏమైతే మాట్లాడవచ్చు.
మెడికల్ డివైస్ ఏమి చేస్తుంది బేసికల్గా? మెడికల్ డివైస్ డాక్టర్స్కు డయాగ్నోస్టిక్ చేయడానికి, తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే. అంతే. మెడికల్ మెడికల్ ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ కానీ క్యూర్ కానీ ఏం చేయదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలండి? సపోజ్ ఒక మిషన్ ఉన్నాయి, మీ బ్లడ్ తీసి టెస్ట్ చేస్తాం, అది రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ డాక్టరే ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఓకే. ఫైనల్ కాల్ డాక్టరే. ఇప్పుడు దీంట్లో మీరు నమ్మకం అంటే డాక్టర్తో నమ్మితే డెఫినెట్గా మెడికల్ డివైస్ నమ్మవచ్చు. ఓకే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం మెడికల్ డివైస్ తప్పు చేసింది అనేది ఏమీ లేదు. మెడికల్ డివైస్ 1+1 2 అంతే. కానీ ఇంకా ఆ టెస్ట్ చేసినప్పుడు డాక్టర్ ఎక్స్పీరియన్స్తో కలిపి ఇంకా వేరు ప్రాబ్లం ఉందా అని డెఫినెట్గా డాక్టర్ డెఫినెట్గా చెప్పొచ్చు. డాక్టర్స్ అంత క్యాపబిలిటీ ఉన్నాయి. కానీ ఇప్పుడు దట్ ఈస్ కాల్డ్ రిపోర్టింగ్ అంటారు. ఇప్పుడు ఒక సపోజ్ ఒక సిటీ స్కాన్ తీసుకోండి. మీరు సిటీ స్కాన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు జస్ట్ ఫీవర్ కాదండి, సింపుల్గా మన హెడేక్ అని వెళ్తున్నాం. హెడేక్ అని వెళ్ళినప్పుడు హెడేక్ చాలా రీజన్స్ ఉన్నాయి. మీకు యాక్చువల్గా కోల్డ్ వస్తే హెడేక్ వస్తుంది కొంతమందికి. మామూలు కోల్డ్ వస్తే హెడేక్ కానీ కోల్డ్ ఉండదు, కానీ ఇన్ఫెక్షన్ ఈస్ ఇన్ ఇయర్ ఆల్సో హెడేక్ వస్తుంది. సో డాక్టర్స్ ఏం చెప్తారు? సిటీ స్కాన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ ఇక్కడ డాక్టర్కు డెలిమా వస్తుంది. రెండు, నేను ఇమ్మీడియట్గా హెడేక్కు సిటీ స్కాన్ చేయంటే ఇమ్మీడియట్గా ఈ డాక్టరు నేను ఇమ్మీడియట్గా ఏమొస్తే సిటీ స్కాన్ రాస్తున్నాను, టెస్ట్ రాస్తున్నాను అన్నట్టు. కానీ నిజం అది కాదు. యాక్చువల్గా మీకు ఒక ట్యూమర్ ఉందనుకోండి, డాక్టర్కి తెలియదు కదా ఆ ఫీవర్ దాంతో పాటు. యాక్చువల్లీ ఇయర్ ఇన్ఫెక్షన్ చేయడానికి ఇమ్మీడియట్గా డాక్టర్ కెనాట్ ఎబుల్ టు సీ లోపల స్వెల్లింగ్ ఉందా అని చూస్తారు. కానీ నిజం చూస్తే కరెక్ట్గా చేస్తే మనకు ఓకే, బ్రెయిన్ సైడ్లో ఏమీ ప్రాబ్లం లేదు, మీకు సైనస్లో ఏమీ ప్రాబ్లం ఉన్నాయి, ఇయర్లో ఏమి అన్ని సిటీ స్కాన్లో హెడ్ అని చేస్తే వస్తుంది. అప్పుడు రేడియాలజిస్ట్ రిపోర్ట్ ఇస్తారు, దాంతో పాటు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు రేడియాలజిస్ట్ ఒక మిస్టేక్ చేస్తే కూడా మీకు ప్రాబ్లం ఛాన్స్ ఉన్నాయి. ఈవెన్ సిటీ స్కాన్ మిషన్స్ కూడా ఇప్పుడు మనము పీపుల్ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద మిషన్ అంటారు, ₹1,00,00,000 అంటారు, అన్నీ కరెక్టే. కానీ అక్కడ ఎలాంటి ప్రాబ్లంకు మనం స్కాన్ చేస్తున్నాం అనేది ఆ టెక్నీషియన్స్ డిసైడ్ చేసి అలాంటి ఇమేజెస్ తీసుకొని ఇస్తే డెఫినెట్గా ఎక్కడ తేడా జరగదు, పర్ఫెక్ట్గా జరుగుతుంది అండి. ఎందుకంటే ఈ అన్ని మెషిన్స్ మార్కెట్ రావడానికి ముందు చాలా టెస్ట్స్ ఉన్నాయి. పేషెంట్ సేఫ్టీ గురించి, అది ఎంత రిలయబిలిటీ గురించి అన్ని చాలా టెస్ట్ చేసి అప్రూవల్ అయితే కానీ ఆ మిషన్ మార్కెట్కి రాదు. ఓకే. అన్ని మెడికల్ డివైసెస్ అలాగే. అందుకే ఇప్పుడు మన ఇండియాలో మనకు CDS కొన్ని ఉన్నాయి, మెడికల్ డివైస్ యాక్ట్ తీసుకొచ్చారు. సో చాలా ఉన్నాయి, ఇదన్నీ ఫాలో అయితే కానీ మార్కెట్కి రాదు. కానీ అది యూజ్ చేయడంలో కొంచెం అక్కడెక్కడ తేడా జరిగిందంటే మనకు రిపోర్ట్ కూడా రాంగ్ అవడం ఛాన్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు NABL అంటాము, BH అక్రిడిటేషన్ అంటాము. అందుకే ఇప్పుడు చాలా చేస్తున్నారు, గవర్నమెంట్ సైడ్లో చేస్తున్నారు, ప్రైవేట్ సైడ్లో చేస్తున్నారు. ఆ నమ్మకం ఇంకిస్తారు. కానీ ఇదన్నీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ సైడు మీకు టెస్టింగ్ ఇదన్నీ చేసేస్తే కాస్ట్ పెరుగుతుంది మళ్ళీ. ఓకే. సో అందుకే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు ఎక్కువ చార్జ్ చేస్తున్నారు అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఈ యాంటీబయోటిక్స్ గురించి మాట్లాడినారు. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆన్ దట్. యాంటీబయోటిక్స్లో టాల్కమ్ పౌడర్ కలిపి పేషెంట్స్కి ఇస్తున్నారు. అసలు దాంట్లో యాక్టివ్ యాంటీబయోటికే లేదు అని రీసెర్చ్ పేపర్లో తేలితే అసలు ఏంది సార్ అది, ఎక్కడున్నాము ఏంది? ఇది ఫేక్ మెడిసిన్. యాక్చువల్లీ ఇట్స్ అ ఫేక్ మెడిసిన్ అంతే. సో ఎవరు చేశారు అనేది మన సిస్టంలో నుంచి అది ప్రివెంట్ చేయడానికి మన దగ్గర రూల్స్ అన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ చెప్పాను కదా, మనదు 140-150 crore పీపుల్ ఉన్నప్పుడు మనకు మైండ్ సెట్ ఉన్నాయి ఏమిటంటే నాకు అన్ని చీప్గా కావాలని. సో ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ ₹5 ఇవన్నీ ప్రాఫిటింగ్ అంటారు. ఇదే రాంగ్ ప్రాఫిటింగ్. ఎథిక్స్ లేకుండా ప్రాఫిట్ చేస్తారు. అదే ఏమైతే పర్లేదు, ఆయన ఏమైతే నాకు డబ్బు కావాలి అంతే. కానీ అది హెల్త్లో ఉన్నది అది ఎలా చెప్పాలి నేను, ఇది చాలా ఘోరం. హెల్త్లో అలాంటిది ప్రాఫిటరింగ్ అనేది హెల్త్లో చేయకూడదు. ఎందుకంటే అదే హ్యూమానిటీ, ఇట్స్ అగైన్స్ హ్యూమానిటీ బేసికల్గా. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు, ట్యాబ్లెట్ వైట్గా ఉంది, సరే దాంట్లో చాక్ పౌడర్ పెట్టేస్తే కూడా వైట్గా ఉంటుంది. కానీ నిజం ఏంటంటే
ఇప్పుడు కొంత కంపెనీస్ అది లోకల్ ఉన్నవారు అలాంటిది ఉన్నాయండి. అది ఏ కంట్రీలో అయితే ఉండొచ్చు, కానీ మన అదే పట్టుకున్నారు కదా. కానీ ఇది జరిగింది, కొంచెం రోజులు జరిగింది అని చెప్పారు. అదే నాగ్పూర్ మీరు చెప్పారు కదా, నేను కూడా అది విన్నాను, అది న్యూస్. సో ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు చాక్ మనక తింటే ఏమవుతుంది యాక్చువల్గా లోపల అల్సర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో చాక్ పౌడర్తో కూడా. కానీ ఆయన రోగిని ఇచ్చారు, హాస్పిటల్కు మందు ఇచ్చారు, మెడిసిన్స్ ఇచ్చారు, కానీ నాకు ఇలా అయిపోయింది అని చెప్తారు. డాక్టర్నే బ్లేమ్ చేస్తారు మళ్ళీ. మనకేంటంటే మన సిస్టమ్ ఎలా ఉందంటే డాక్టర్ బ్లేమ్ చేయడం మంచి ఈజీ. ఎవరైతే ఏమైనా మాట్లాడచ్చు డాక్టర్తో అగేన్స్ట్గా. ఓకే. దాని వెనకాల ఈ లూప్స్ ఎవరికి తెలియదు. ఆ లూప్స్లో ఏముంది, ఇది డాక్టర్ పని కాదు. అది మెడిసిన్ రాసి ఇస్తున్నారు, ఫార్మసిస్ట్ ఉన్నారు. సో ఫార్మసిస్ట్ అది కరెక్ట్ ఫార్మసీలో కొంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫార్మసీలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు బ్రాండెడ్ మెడిసిన్ అంటారు, అదే ఇప్పుడు జెనరిక్ మెడిసిన్ అంటారు. జెనరిక్ మెడిసిన్ అనేది అది ఓపెన్ మార్కెట్. సో ఏ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మవచ్చు, కానీ ఆ కంపెనీ ఎథిక్ ఫాలో చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా లేదండి. అప్పుడు మనం ఏమి చేసి ఇప్పుడు రీసెంట్ కూడా విన్నాం కదా, ఇది ఏ లెవెల్కి పోయిందంటే మన తిరుపతిలో గీలో అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారు కదా, ఆ లెవెల్ ఘోరమైంది ఇది. ఓకే. అక్కడ జరిగినప్పుడు ఇక్కడ జరగడం ఏంటి జరుగుతుంది. సో మన ఆఫీసర్స్ పట్టుకుంటున్నారు, మళ్ళీ కరెక్ట్ చేస్తున్నారు. అది సిస్టమ్. అది అలాంటి ఒక్కొక్క న్యూస్ ఇక్కడక్కడ డెఫినెట్గా ఉంటుంది. కానీ దాంతోపాటు నాకు అన్ని మెడిసిన్స్ ఫేక్ మెడిసిన్స్ అట్లా రాకూడదు యాక్చువల్గా. ఓకే. ఇది మేబీ మన అవుట్ ఆఫ్ 140 crore మనకు 1 or 2 కేసెస్ రావచ్చు. ఓకే. అది మనం మేనేజ్ చేయొచ్చు. చేసుకుంటున్నారు. మన సిస్టమ్స్లో ఉన్న వాళ్ళు అన్ని పట్టుకుంటున్నారు, కరెక్ట్ చేస్తున్నారు. ఇది ప్యారలల్ ప్రాసెస్ అండి. కానీ దానికోసం నేను ఇమ్మీడియట్లీ కామన్ మ్యాన్గా నేను అన్ని మెడిసిన్స్ ఇది ఫేకే, కానీ ఈ మెడిసిన్ ఇది ఫార్మసీలో కొంటున్నాను, ఇది నిజంగా ఇది కరెక్ట్ మెడిసినా, ఆ లెవెల్కి వెళ్ళకూడదు. కానీ కొంచెం సింపుల్గా ఆ మెడిసిన్స్ ఎక్స్పైరీ డేట్ ఉంది, ఓకే, ఆ కంపెనీ నిజంగా కరెక్ట్ కంపెనీయా. ఇప్పుడు మన దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో అక్కడ QR కోడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈజీగా మీకు ఏమి పట్టుకోవచ్చు, ఇది ఒరిజినలా లేదా అని. ఓకే. అంతదాకా టెక్నాలజీ ఇంప్రూవ్ చేశారు, కానీ మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి మనం అది చేయలేదు. ఓకే. ఇదని కొంచెం కరెక్షన్స్, చెక్ అండ్ బ్యాలెన్స్ అని ఉండాలండి సిస్టంలో. అది మన మంచి కోసం మనం చేసుకోవాలి అంతే. ఓకే. కానీ మన చుట్టుపక్కల అందరూ దొంగలు కాదు, అలాంటి నిర్ణయంకి రాకూడదు. ఓకే. ఎవరో ఒకటి ఉంటారు, అది ఎక్కడైతే ఉంటారో. సో సిస్టమ్ అలాగే నడుస్తుంది. సో దాంతోపాటు అంతా మనకు ఇది ఆ సిస్టమ్ సరిగా లేదు అది చెప్పడం అది కరెక్ట్ కాదు. ఓకే. కానీ ఇందాక మీరు డాక్టర్ అన్నారు. సో మనం ఇందాక పాస్ట్ ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు, కళ్యాణ్ నువ్వు ఒకసారి క్రాస్ చెక్ చేయి, ఫారెన్లో ఒక డాక్టర్ ఒక పేషెంట్కి స్పెండ్ చేసే టైము ఇండియాలో ఒక డాక్టరు ఒక పేషెంట్కి స్పెండ్ చేసే టైం, ఆర్ ఎల్స్ లేదు అంటే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర స్పెండ్ చేసే టైం ఎంత అని అన్నారు. అసలు ఏంది సార్, అసలు దానికి రిఫరెన్స్ ఏం చెప్తున్నారు ఒకసారి అది ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ముందే ఒకసారి చెప్పాను, అది డాక్టర్ పేషెంట్ రేషియో మళ్ళీ అది ఒకటి. సెకండ్ మనకు ఒక్క డాక్టరు అందరూ MBBS MD MS చదివే వస్తున్నారు. నాలెడ్జ్ వైజ్ అందరికీ మోస్ట్లీ తెలుసు. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్కు నార్మల్ ట్రీట్మెంట్స్కి ఏం చేయాలి అన్నీ తెలుసు. కొంత డాక్టర్ ఎక్స్పీరియన్స్తో పాటు బాగా చేస్తారు. ఇప్పుడు మన ఇక్కడెక్కడ హైదరాబాద్లో చాలా మంచి డాక్టర్ కాదు, బెటర్ ట్రీటెడ్ డాక్టర్ అని కూడా చెప్తారు. అది అందరూ మంచి డాక్టర్సే. నాట్ ఈవెన్ ఓన్ సింగిల్ డాక్టర్ నా పేషెంట్కు నేను కరెక్ట్ ట్రీట్మెంట్ చేయను అన్నీ ఎవరు చేయలేదు, అందరూ బెస్ట్ ఎబిలిటీలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఓకే. కానీ ఇప్పుడు ఇది కొంచెం సైకాలజీ రిలేటెడ్ కూడా వస్తుందండి. అదేంటంటే నేను వెళ్ళనకు ముందే ఆ డాక్టరు చాలా మంచి డాక్టర్ అయితే నాకు సగ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే. అది నమ్మకంతో. దట్ ఈస్ అ ఎబిలిటీ ఆఫ్ ద బాడీ. అది సైకాలజీ రిలేటెడ్ అది. ఓకే. అదే నేను ఒక డాక్టర్కి వెళ్తాను, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు నా రిలేటివ్స్ ఉన్నారు, నాకు చాలా క్లోజ్ రిలేటివ్. ఇప్పుడు సీఈస్ ఏ న్యూరో రిలేటెడ్ ప్రాబ్లం, కానీ యాక్చువల్గా న్యూరో రిలేటెడ్ ప్రాబ్లం కాదు. సీఈస్ సమ్వేర్ అబౌట్ 70 years, నియరింగ్ 70 years ఓల్డ్. కానీ ఇప్పుడు దాకా తింటున్నారు ఆ మెడిసిన్స్. కానీ ఆ మెడిసిన్స్ యాజ్ పర్ ద మెడిసిన్స్ ప్రకారం 2 yearsకు ఎక్కువ తినకూడదు కంటిన్యూస్గా. ఓకే. కానీ ఈస్ టేకింగ్ లాస్ట్ 15 years సేమ్ మెడిసిన్. ఏంటంటే అది
ఒక నిర్ణయంకి వచ్చింది మైండ్ సెట్లో, నాకు ఆ టాబ్లెట్ తింటే ఐఎమ్ ఆల్ రైట్ అని. ఇప్పుడు ఆ టాబ్లెట్ తప్ప వేరే ఏమి ఇస్తే, ఈవెన్ బెటర్ టాబ్లెట్ ఇస్తే కూడా షీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. ఇది నాకు తెలిసి ఇప్పుడు కూడా జరుగుతుంది. బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోయింది. ఓకే. సో ఆ పేషెంట్కు ఆ టాబ్లెట్తో చాలా నమ్మకం, ఆ డాక్టర్తో నమ్మకం అంతే. ఓకే, నాకు మంచిగా అంతే. ఇంకొక కేసు ఉన్నాయి, ఈవెన్ ఇట్ ఈస్ మై ఓన్ మదర్. నాకు ఒక డాక్టర్స్ ఉన్నారు. సో అదేంటంటే హీస్ ఇన్ అ విలేజ్ ప్రాక్టీసింగ్ ఫిజిషియన్, చాలా బాగా మంచి ఫిజిషియన్ ఆఫ్ కోర్స్. నేను కార్డియాలజిస్టు పెద్ద పెద్ద హాస్పిటల్లో గ్రేట్ డాక్టర్స్ చూపిస్తే కూడా నా మదర్కు ఆ డాక్టర్ చూస్తే ఏమి చెప్తే అది కరెక్ట్. ఆయన చెప్పాలి, మీకు ఏమి కాదమ్మా, బాగున్నావు, ఇదే తెను అని చెప్తే సరే, అంతే, రోగం ఉండదు, సరిపోతుంది. అది సైకాలజీ రిలేటెడ్. అదే మన ఎబిలిటీ ఆఫ్ ద బాడీ. మీరు పాజిటివ్గా మీరు మైండ్లో థింక్ చేస్తే మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఇట్స్ అదే, ఇది ఎట్లా చెప్పాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫీల్ అంటారు సింపుల్గా. మనం ఎంత, ఇప్పుడు కొంతమంది సపోజ్ మనకు అందరికీ నొప్పి వస్తుంది, కొంతమంది త్వర నొప్పి కొంచెం ఉంటుంది కానీ నాకు బాగా నొప్పి వస్తుంది అంటారు. కొంతమందికి బాగా నొప్పి ఉంటుంది కానీ బయట చెప్తే మనతో ఉన్నవారు ఇవి తీసుకున్నారని చెప్పరు, కొంచెం లైట్గా నొప్పి ఉంది, పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటానంటారు. ఇది నొప్పి అయితే లెవెల్ మేబీ ద సేమ్, కానీ ఒక్కొక్కటి మనది కాబట్టి మనం రేట్ చేస్తాం. కొంతమంది సేమ్ పెయిన్ తక్కువ ఉందంటారు, కొంతమంది ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మనం డాక్టర్కి వెళ్తున్నాం, డాక్టర్కి వెళ్ళినప్పుడు కొంతమంది యాక్చువల్గా పెయిన్ బాగుంటుంది, నాకు అంత పెయిన్ లేదు, ఎందుకు నేను పెయిన్ చేస్తే వేరేమో చేస్తారా అని కొంతమందికి భయం. కొంతమందికి అపోజిట్గా చెప్తారు, పెయిన్ ఏమో కొంచెం ఉంది కానీ నాకు చాలా పెయిన్ ఏంటి అంటారు. ఇది డాక్టర్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు? డాక్టర్ గారు ఏముందా రీచ్ చేయడానికి, మీ మైండ్ రీచ్ చేయడానికి లేదు కదా. అందుకే డాక్టర్ కూడా ఛాలెంజింగే. ఇప్పుడు డాక్టర్స్ పేషెంట్ చూడప్పుడు ఇదన్నీ మైండ్లో పెట్టాలి. ఓకే. అందుకే డాక్టర్స్ కొంచెం టైం స్పెండ్ చేయాలి పేషెంట్తో. ఓకే. సో అప్పుడు అనాలిసిస్ కరెక్ట్ ఉంటుంది. అందుకే ఇప్పుడు కానీ ఇక్కడ ఏమైంది, మన ఊర్లో మన దేశంలో ఏమవుతుందంటే, ఇప్పుడు డాక్టర్స్ అందరూ మంచి డాక్టర్ అంతా చాలా బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు ఒక డాక్టర్కు ఒక పేషెంట్ మోర్ దెన్ ఒక 2 minutes స్పెండ్ చేయొచ్చు. కొంచెం రోగం కొంచెం సీరియస్ అయితే ఒక 3-4 minutes చేస్తారు, మ్యాక్సిమం ఒక 5 minutes. కానీ ఇప్పుడు ఫారిన్లో అడిగారు కదా మీరు, ఫారిన్లో ఏంటంటే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అయితే ఓకే మామూలుగా ఓపీడీ అంటారు, అది అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తే ఒక 30 to 40 పేషెంట్ చూస్తారు రోజు, అంతే. ఓకే. సో అప్పుడు ఆయన టైం 8 to 9 hours వర్క్ పని చేస్తున్నారు. దాంట్లో ఒక 15-20 minutes పేషెంట్తో ఉండొచ్చు. ఓకే. అయినప్పుడు ఇంటరాక్షన్ అవుతుంది, పేషెంట్తో ఇంటరాక్షన్ అవుతుంది. ఆ మాట్లాడినప్పుడు డాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఓకే, ఇలాంటి పేషెంట్స్ ఈ చిన్న నొప్పి చాలా పెద్దగా చేస్తున్నారా, ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారా, కానీ పెద్ద నొప్పి చాలా ఏమీ లేదని చెప్తున్నారా, ఇదన్నీ మాట్లాడినప్పుడు డాక్టర్కి తెలుస్తుంది. ఓకే. అందుకే డాక్టర్కు సైకాలజీ ఒక సబ్జెక్టు చదివే వస్తున్నారు. కానీ ఇక్కడ మనం టైం ఇవ్వరు. మన ఏంటంటే మంచి డాక్టర్ అయితే, ఇప్పుడు ఇక్కడ నేను డాక్టర్ అండి, మీరు పేషెంట్ వస్తారు, వచ్చినప్పుడే అక్కడ బయట 10 మంది కూర్చుంటున్నారు, అక్కడ కూర్చుంటాం పర్వాలేదు, అడావిడి చేస్తాను, నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను, డాక్టర్ నన్ను కలవట్లేదు, నిజమే, నాకు ఇంత రోగం ఉంది, రికమెండేషన్స్. సో ఇది డాక్టర్స్ ప్రాబ్లం యాక్చువల్గా, మన సిస్టమ్ ప్రాబ్లం అది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, డాక్టర్స్ క్విక్గా చేస్తామని. సో మనకు యాక్చువల్లీ నేను ముందే చెప్పాను కదా, మన డాక్టర్స్ ఆర్ ఎఫిషియెంట్ అని. అప్పుడు ఏమవుతుంది, సో చూస్తారు రిపోర్ట్స్ అన్ని చూస్తారు, ఓకే మీరంతే బాగుందమ్మా, ఓకే ఈ మంత్ తీసుకోనమ్మా, రాసి ఇస్తాను, 3 minutes పంపిస్తారు, అంతే, 2-3 minutes పంపిస్తారు. కానీ నిజంగా ఫస్ట్ టైం చూసినప్పుడు అది ఇప్పుడు ఏమిటంటే అది ఎలా చేయాలి, 3 minutes చాలు. ఎప్పుడు ఆ పేషెంట్ గురించి ఆ డాక్టర్కి బాగా తెలుసు అనుకో, ఇప్పుడు మళ్ళీ ఆ పేషెంట్ నాకు వస్తున్నారు కాబట్టి ఆ పేషెంట్ సైకాలజీ గురించి నాకు తెలుసు, ఆల్రెడీ ఏమి రోగం ఉంది అని తెలుసు. సో అప్పుడు ఆ డాక్టర్ ఫాస్ట్గా నిర్ణయంకి రావచ్చు. రీసెంట్గా నేను ఒక చిన్న వీడియో చూసిండే సార్, హ్యూమన్ బాడీలో నుంచి వామ్స్ తీయడము, లేదంటే వామ్స్ ఉంటాయని చెప్పడము. ఏంది సార్ అసలు అది వామ్స్, మన బాడీలో వామ్స్ ఉంటాయి? డెఫినెట్గా ఉంది. సో మనము అది చెప్తాను నేను. వామ్స్ అంటే
మన దగ్గర మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదన్నీ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే మనము ఫుడ్ తినంటారు. సో మనకు ఫుడ్ నుంచే వామ్స్ అని వస్తుంది. వామ్స్ అంటే ఇట్ కుడ్ బి ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటాడు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటాడు, వామ్స్ అని చెప్తాము. సో ఇదన్నీ ఎలా అవుతుందంటే మనం ఇప్పుడు వెజిటబుల్స్ తింటాం, ఆ వెజిటబుల్స్లో లీఫీ వెజిటబుల్స్ అన్నీ ఉంది కదా, దాంట్లో ఇన్సెక్ట్స్, మైక్రో ఇన్సెక్ట్స్ అని ఉంటుంది. అది మనం తింటున్నాం కదా, తిన్నప్పుడు లోపలికి వెళ్ళి పెరుగుతుంది. సో ఇట్ విల్ స్టార్ట్ డెవలపింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్సైడ్. సో ఇది అండ్ దెన్ సెకండ్ థింగ్ సమ్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఇదైనా. అందుకే ఇప్పుడు రీసెంట్గా గట్ హెల్త్ అని చెప్తారు, అంటే అబ్డమినల్ హెల్త్ అనేది రూట్ కాజ్ ఆఫ్ మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు అది ఏ లెవెల్కి ఉందంటే మీకు గట్ హెల్త్ బాగుందంటే మీకు ఈవెన్ ఏజింగ్ డిలే అవుతుంది. ఆ లెవెల్కి ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది. నాన్ వెజ్ తింటే కూడా అవును, నాన్ వెజ్లో ఉంది. నాన్ వెజ్ అఫ్ కోర్స్ అన్ని ఎనిమల్స్ ఏమీ ప్రాబ్లం మేబీ రోగం ఉండొచ్చు యానిమల్కు అలాంటిది ఉంటుంది. సో పాసిబిలిటీస్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. దాంట్లో ఉన్న ప్రోటీను మనము సరిగ్గా వాష్ చేయకుండా, కుక్ చేయకుండా తినడము, ఓకే, ఇదన్నీ పాసిబిలిటీ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రోడ్ మీద చాలామంది తింటున్నారు, కానీ అది ఎట్లా కుక్ చేస్తున్నారో, కానీ కుక్ చేసి ఎన్ని రోజులు అయింది, సమ్ టైమ్స్ ఫ్రీజ్ పెట్టి మళ్ళీ వెయిట్ చేసి ఇస్తున్నారు. ఇదన్నీ ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి, రెగ్యులర్గా ఒక డీవార్మింగ్. ఇప్పుడు చిన్నప్పుడు మనము ఉన్నప్పుడు చేస్తారు మన ఏన్షియంట్ పీపుల్, మన నానమ్మ అలా చేస్తారు. ఏం చేస్తారు, మనం ఇది క్యాస్టర్ ఆయిల్ ఇస్తారు, మీకు తెలుసు కదా, క్యాస్టర్ ఆయిల్ అంటే ఇది ఆయిల్, జస్ట్ ఆయిల్. అది మార్నింగ్ ఒక 1-2 స్పూన్ ఇస్తారు. సో అప్పుడు అది క్లియర్ చేస్తుంది. కానీ ఇప్పుడు అదని పోయింది, ఎవరు చేయట్లేదు అసలు. అప్పుడు యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీలో మంత్లీ వన్స్ కానీ ఒక 2-3 months వన్స్ కానీ అలా చేస్తారు. కానీ ఇప్పుడు అట్లా ఏమీ లేదు. అందుకే మనం పండుగలు పెట్టారు. పండుగ రోజు అప్పుడు ఏమేమి చేస్తారు తెలుసా, మార్నింగ్ ఆయిల్ పెట్టి స్నానం చేస్తారు, తర్వాత తింటారు, తిన్నకు ముందు ఆయిల్ తీసుకోమని చెప్పి ఇదన్నీ డీక్లెన్సింగ్ అనేది క్లెన్సింగ్ ప్రాసెస్. ఓకే, ఎంత అమౌంట్ తీసుకుంటే బెటర్ సార్? అది 10 ml మామూలుగా. అది మేము ఇప్పుడు కూడా మీ నాన్నమ్మ అడిగితే చెప్తుంది. ఓకే, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వరల్డ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది, మన ఫుడ్ ఫాస్ట్ అయిపోయింది. సో మన ఫుడ్ కల్చర్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఎట్లా చేంజ్ అయిందంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. రైస్ తింటున్నాం కదా, యాక్చువల్గా రైస్ మన ఫుడ్ ఏన్షియంట్ ఫుడ్ కాదు. రైస్ కాదా? ఫుల్ రైస్ కాదు, ఎప్పుడో ఒకసారి తింటాం. కానీ ఇప్పుడు రోజు రైసే, ఆ లెవెల్కి మారిపోయాం మనం. యాక్చువల్లీ మిల్లెట్ ఈటింగ్ పీపుల్. మిల్లెట్ అంటే మనం జొన్నలు, రాగులు, దెన్ ఇలాగే మనం తింటాం. కానీ ఇప్పుడు ఏమైందండి, సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ. ఓకే, ఇప్పుడు అది తగ్గిపోయింది, రైస్ ఎక్కువైంది. కానీ రైస్ ఎలా తింటున్నాము, బాగా పాలిష్ చేసి చాలా వైట్గా ఉండాలి, మనకు సాఫ్ట్గా ఉండాలి, ఆ లెవెల్కి వచ్చేసాం. కానీ రైస్ కుక్ చేయడమే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు సింపుల్గా కుక్కర్ ఎప్పుడు వచ్చింది, రైస్ కుక్కర్ సార్? ఒక 10 years 10-20 years ఒక 90s పాపులర్ అయింది. అంటే అప్పుడు 90s కొంచెం బాగా డబ్బున్న వారు కుక్కర్ పెట్టుకుంటున్నారు. తర్వాత అది కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు అన్ని ఇళ్ళ చూస్తే మన కుక్కర్. ఎందుకు, మనం ఫాస్ట్గా కుక్ చేయాలి, కానీ కుక్కర్లో రైస్ పెట్టుతున్నారు. కానీ దానికి ముందు ఎలా కుక్ చేసాము, ఒక పొయ్యి పైన పెట్టి మనము ఆ ఎక్సెస్ వాటర్ అన్ని డ్రైన్ చేద్దాం. దాంట్లో సగం స్టార్చ్ పోతుంది ఆల్రెడీ. అవును, అప్పుడు కార్బోహైడ్రేట్ మనం 1/2 kilo రైస్ కుక్ చేస్తే దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ ఇప్పుడు ఫుల్గా ఉన్న కార్బ్స్ డిఫరెంట్. ఓకే, ఆ స్టార్చ్ వాటర్ ఎక్కడ ఇస్తాము, మన కౌకి ఇస్తాము, మన డొమెస్టిక్ అనిమల్ అంటాం, అన్నీ అది తింటుంది. కానీ ఇప్పుడు అన్ని కలిపి కుక్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, సో కొంతమంది చెప్తారు నేను ఇంతే రైస్ తింటానంటారు. సో ఇంతే రైస్ తింటే కానీ ఇంకా నాకు షుగరే తగ్గట్లేదు అంటారు. ఎందుకంటే అది షుగర్ తగ్గడం అంటే మీరు ఏమి తింటున్నారో దానికి పని చేయాలి, ఏమొకటి చేయాలి.
ఏమన్నా నడవండి, సింపుల్ అలాగే కూర్చొని నేను రైస్ తిన ఎంత తినా కూడా అది అదే ఎక్సర్సైజ్ అంటారు. కానీ మన ఒరిజినల్గా ఏంటి ఇదన్నీ ఇప్పుడు ఇప్పుడు ఇదన్నీ అదే మన లైఫ్ స్టైల్ 80s తర్వాత బాగా చేంజ్ అయింది. మనకేమి టెక్నాలజీ డెవలప్ అయింది, మన టెక్నాలజీ ఓరియంటెడ్ కల్చర్ వచ్చింది ఇప్పుడు. సో అప్పుడేమది మన ఏన్షియన్ కల్చర్, ఏమి కల్చర్ అందరూ కుక్ చేస్తారు, పని చేస్తారు, పొలంలో పని చేస్తారు. సో ఇలా చేసినప్పుడు మీకు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంది. సో అప్పుడు మీరు చూస్తే ఐ డోంట్ నో మీకు తెలుసా ఏమైనా తెలియదు, మీ ఇప్పుడు కొంచెం ఓల్డ్ పీపుల్ చూస్తే ఆయన చిన్నప్పుడు అడిగితే ఆయన చెప్తారు యాక్చువల్గా నేను 1/2 కిలో రైస్ తింటానంటారు. ఇప్పుడు రాగి ముద్ద అంటే నేను 2-3 ఒకటేసారి తింటానంటారు. కానీ ఆయన చూస్తే మీకు డయాబెటిక్ ఉండదు, మీకు రోగం ఏమి ఉండదు. ఎందుకు? ఆయన రోజు పనిచేస్తాడు, పొలంలో పనిచేస్తాడు, అది ఫిజికల్గా పనిచేస్తాడు. అప్పుడు ఏమేమి తింటున్నారో ఆ రోజే ఆ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మనం మోస్ట్లీ లోపల కూర్చొని ఒక రూమ్లో కూర్చొని పనిచేయడం, కంప్యూటర్ ముందు పనిచేయడము, ఆఫీస్ పని మీద పనిచేయడము, షాప్లో కూర్చొని థింగ్స్ అప్పుడు ఇలాంటి పని ఎక్కువ చేస్తున్నారు. అప్పుడు ఏమంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎవరికి లేదు, కానీ తినడం అలాగే తింటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఇది ఎక్కువ తింటున్నాం, ఎక్కువ తిన్నప్పుడు అది స్టోర్ అవుతుంది బాడీ. అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. ఒక రోజు తర్వాత ఎందుకు ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది? ఇప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ అన్ని బాడీలో ఉంది, అది ఇది మెకానిజం, బాడీ మెకానిజం. అట్లాగే మీకు ఎక్సెస్ గ్లూకోజ్ బ్లడ్లో కనపడితే ఆటోమేటిక్గా అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది బాడీలో. అందుకే మీకు అబ్డోమన్కు పెరగడం, మనకు ఆల్రెడీ సర్కంఫరెన్స్ పెరగడం, ఇదన్నీ ఇలాంటిది ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మీకు పని చేయాలి, మనం నిజంగా పని చేస్తే మనకి దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఫిజికల్గా యాక్టివిటీ చేస్తే. అందుకే ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, మీరు రోజు 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే నడవాలి. సో ఇదన్నీ చేస్తే న్యాచురల్గా మనం కొంచెం కంట్రోల్ అక్కడక్కడ కంట్రోల్ చేస్తే మీకు బాడీ బాగా పెట్టొచ్చు. ఇదే సైన్స్ అనమాట. మీరు గట్ హెల్త్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక్క ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉందా సార్, మొత్తం గట్ని క్లీన్గా ఉంచి మన హెల్త్గా వదిలేసి ఒక ఫుడ్ ఐటమ్, ఒక ఫ్రూట్ ఆర్ ఇది అట్లా ఏమీ లేదండి. యాక్చువల్గా ఇది గట్ హెల్త్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మీరు 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 పుట్టినప్పుడు మదర్స్ నుంచి కొంచెం మైక్రోబయామ్ ట్రేసెస్ అంటారు, అది ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ నుంచి ఫస్ట్ 6 months మీకు అందరూ మనం పాలు తాగుతాం, తర్వాత స్లోగా ఫుడ్ స్టార్ట్ అవుతుంది. ఫుడ్ ఎలాగా స్టార్ట్ చేస్తున్నామో అలాగే ఆ గట్ మైక్రోబయామ్స్ డెవలప్ అవుతుంది ఎస్ఎన్లో. సో అది డెవలప్ అయ్యి ఒక రోజుకు బాగా, అందుకే మీరు ఇప్పుడు ఒక 10 years 15 yearsలో మీకు అది గట్ మైక్రోబయామ్ అంటాడు, అది చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. మీకు ఏమి తింటే ఏమి కాదు, బాగుంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, యాక్చువల్లీ నేను అది జంక్ ఫుడ్ అని చెప్పడం కూడా ఫాస్ట్ ఫుడ్ ఇది అని మన ఫుడ్ కల్చర్ మారిపోయిందండి. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే మనమందరూ ఇది ఐటము ఫైబర్ రిచ్ ఫుడ్డే మనది ఒరిజినల్. సెకండ్, మన ఒరిజినల్గా మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ మనకి ఫ్రై ఫుడ్డే లేదు మన సిస్టమ్. చూడండి ఇండియన్ సిస్టంలో ఫ్రైడ్ ఫుడ్ అనేది చాలా తక్కువ. అన్నీ బాయిల్ చేసి తింటాం. ఇప్పుడు మటన్, చికెన్, ఫిష్ ఏమి చేస్తే మనము బాయిలింగ్ అనేది ఫ్రైయింగ్ అనేది తర్వాత వచ్చింది. దానికి ముందు మోస్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ మసాలా చేస్తాము, అన్నీ బాయిల్గే. మసాలా ఏముంది, అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్, మనం అన్ని మంచి ఇంగ్రీడియంటే, కానీ కరెక్ట్గా లిటిల్ పెడితే అన్నీ మనకు ఆ బెనిఫిట్ వస్తుంది. సో దాంతో పాటే చేస్తాం. ఇప్పుడు ఏమైందంటే అన్ని ఫ్రై అయింది. ఇప్పుడు నాకు ఒక గుర్తొచ్చింది మాట్లాడినప్పుడు, కోరా అని ఒక ఫోరం ఉంది, దాంట్లో మాట్లాడారు, ఒక ఆయన రైజ్ చేశారు. సో మీకు హెల్త్ కాన్షియస్ అంటే ఏంటనే ఆయన ఒక ఆయన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాడు. నాకు ఒక డివైస్, ఈ ఫ్రై ఐటమ్ చేస్తున్నాం కదా, దాంట్లో ఫ్రైడ్ ఆయిల్ సెపరేట్ చేయడానికి ఒక డివైస్ ఉందా అని అడిగారు. అంత ఫ్రై ఐటమ్కి అడిక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేస్తే ఏమవుతుంది, ఆ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్తాం కదా, అవన్నీ కన్వర్ట్ అయ్యి కాంప్లెక్స్ ఫ్యాటీ మాలిక్యూల్స్ అవుతుంది. అది డీకోడ్ చేయడానికి మన బాడీకి గట్ బ్యాక్టీరియా ఉండాలి, లేదు కదా మన దగ్గర, మన బాడీకి ఉండాలి. సో సమ్ టైమ్స్ అది అలాగే అబ్జర్వ్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ వెళుతుంది. అదే ఎల్డిఎల్ అంటాడు, కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటారు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాడు. సో అప్పుడు ఏమవుతుంది,
న్యాచురల్గా అది అక్కడ క్లాట్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్ స్టార్ట్ బ్లాకింగ్ ద ఆర్టరీ అంటాడు. అది ఆర్టరీ బ్లాక్ అయితే మీకు హార్ట్ అటాక్ అన్ని రోగం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆయన అది ఎక్సైట్ చేస్తే నాకు అది ఉండదు కదా అంటున్నారు. కానీ ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న గట్ మైక్రోబయామ్ అది డీకోడ్ చేయడానికి కెపాసిటీ లేదు. అప్పుడు మీరు తినకూడదు అంతే. సో ఇదే మనం ఇది బేసికలీ మన టేస్ట్కి అడిక్ట్ అయ్యాము. సో టేస్ట్కి అడిక్ట్ అయినప్పుడు నాకు ఆ టేస్టే నచ్చుతుందంటే మీరు అదే తింటున్నారు, న్యాచురల్గా మీకు రోగం వస్తుంది డెఫినెట్గా. సార్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ విటమిన్ డెఫిషియన్సీ అంటే మెయిన్లీ విటమిన్ B12 డెఫిషియన్సీ గురించి మాట్లాడితే సంథింగ్ ఒక థింగ్ నాకు చెప్తున్నారు. అదే నిజమో కాదో నాకు తెలియదు. అదే మీ మాటలోనే నేను వినాలనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, మా వాళ్ళకి తెలియదు. విటమిన్ B12 వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఇది యాక్చువల్గా అండి దెర్ ఆర్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ అమినో యాసిడ్స్ ఇవన్నీ ఉండాలి బాగా. యాక్చువల్లీ దెర్ ఆర్ ఇప్పుడు తెలిసినట్టు ఆల్మోస్ట్ 800+ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ బాడీలో ఉందని చెప్తున్నారు రీసెర్చ్లో. ఓకే. దాంట్లో మనకు నిజంగా ఒక 300-400 డీకోడ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి బాడీలో, ఇంకా డీకోడ్ చేయడానికి చాలా ఉన్నాయి. సో దీంట్లో మనము ఇప్పుడు మాట్లాడినప్పుడు మీరు బి గురించి మాట్లాడారు, B12 గురించి మాట్లాడారు. యాక్చువల్లీ ఎందుకు ఇట్లా అయిందంటే మన ఎంటైర్ పాపులేషన్ మన యాక్చువల్లీ B12 బి కాంప్లెక్స్ అని చెప్తాం జనరల్గా. B12 అని కాదు, B12, B6, B1, B2 చాలా ఉన్నాయి, దాంట్లో వెరైటీస్ ఉన్నాయి. సో ఇదన్నీ బాడీ కావాలి, రోజు కావాలి. ఇదన్నీ సెకండ్ ఇదన్నీ వాటర్ సాల్యుబుల్ అంటాడు. ఓకే. సో ఈ వైటమిన్స్ ఎక్కువ ఉండదు బాడీలో, మీరు తింటారు, బాడీ యూజ్ చేస్తుంది, తర్వాత బయటపోతుంది అంతే. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ డే తినాలి. మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు, స్టోర్ చేయడానికి వీల్లేదు. ఓకే. సో అదే B12 ఎగ్జాక్ట్లీ B12. సో మనకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడున్న పాపులేషన్స్లో B12 డెఫిషియన్సీ ఇది కామన్. ఓకే. B12, వైటమిన్ D ఇదని కామన్గా డెఫిషియన్సీ. ఎందుకంటే మనము వైటమిన్ D అగైన్ సన్లైట్లో మనకు దొరుకుతుంది, కానీ మన సన్లైట్ వెళ్ళడం చాలా తగ్గిపోయింది. న్యాచురల్గా డెఫిషియన్సీ కామన్ ఇది. ఐ హర్డ్ దట్. ఈ మిత్ అనుకోండి, నాకు తెలియదు. విటమిన్ D టాబ్లెట్ కేర్ రూపంలో దొరకదు, అసలు ఎట్లా పోతున్నారు మీరు టాబ్లెట్లు కొనుక్కోవడానికి అని అన్నారు. ఇస్ ఇట్ ట్రూ? నో డెఫినెట్గా నో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ సప్లిమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ అది ఏ సప్లిమెంట్స్ అని మనం కరెక్ట్గా చూసుకోవాలి, నెంబర్ 1. సెకండ్, ఇప్పుడు అది మా ఫార్మసీలో కూడా వైటమిన్ D3 దొరుకుతుంది. సో మీకు ఎలాంటి డెఫిషియన్సీ, ఎలా లెవెల్కి డెఫిషియన్సీ ఉందో దానితో పాటు మీకు తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు సింపుల్గా రెగ్యులర్గా మనము తినాలని ఈవెన్ సమ్ ఫుడ్లో వైటమిన్ D మనకు దొరుకుతుంది యాక్చువల్గా. చాలా ఈవెన్ మీకు దీంట్లో మీట్లో ఉంటుంది, మీకు ఎగ్లో ఉంటుంది, ఈవెన్ లేకుండా మిల్క్లో ఉంటుంది. సో ఇదన్నీ వైటమిన్స్, మినరల్స్ చాలా వెరైటీ వెజిటబుల్స్ అండ్ ఈటరీస్ మన యూజ్ చేస్తున్న ఫుడ్లో ఉంది. కానీ మనం అది ఎట్లా యూజ్ చేస్తున్నామా? యాక్చువల్లీ ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే మంచి బాడీ ఫంక్షనల్ చేయాలంటే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. కానీ నాకు బాగా నచ్చిందండి మటన్ ఒకటే తినడం, నాకు బాగా నచ్చిందండి చికెన్ ఒకటే తినడం, బాగా నచ్చిందండి ఈ ఒక 2-3 రైస్, పప్పు, అన్నము ఇదే తినడం. ఇదే తప్పు. మనకు వెరైటీ కావాలి, చాలా వెరైటీ కావాలి. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క టైప్లో ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ ఒక లాజిక్ ఏంటంటే ఇప్పుడు మనము బాగా నచ్చిందని నేను పప్పు, అన్నం, రైసు తింటారు. ఓకే. దెన్ దాంతోపాటు ఒక్క వెజిటబుల్ తీసుకుంటారు అంతే. కానీ ఇదేమవుతుంది, రెగ్యులర్గా అయితే ఏమవుతుంది, మీకు మిగతా వేరు వెజిటబుల్లో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ మీకు రావు. న్యాచురల్ డిఫిషియన్సీ అవుతుంది. అప్పుడు మెటబాలిక్ ఫ్యాక్టర్ చేంజ్ అవుతుంది. సో న్యాచురల్ మీకు రోగం రావడానికి ఛాన్స్ ఎక్కువ. సో ఇప్పుడు వెరైటీస్ అంటే వెరైటీస్ ఎట్లా, ఇప్పుడు నేను చెప్పాను కదా మన జొన్నలు, మన రాగులు ఇదన్నీ. సో ఎవ్రీథింగ్ సమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఒక్కరోజు అప్పుడు ఏం చేస్తారంటే సీజన్ కోసం మన కల్టివేషన్ చేంజ్ అవుతుంది, అగ్రికల్చర్ చేంజ్ అవుతుంది. ఒక టైంలో జొన్నలు వస్తుంది, ఒక టైంలో రాగు వస్తుంది. సో ఇలానప్పుడు మనం అన్ని తిన్నాం. ఓకే. సో ఓవరాల్ బ్యాలెన్స్ డైట్. సెకండ్, అప్పుడు ఏంటంటే మన సైడ్ డిష్ ఏం పెట్టుకుంటాము, లీఫీ వెజిటబుల్సే. అదే ఫ్రీ. అప్పుడు ఫ్రూట్స్ అయితే అప్పుడు ఏ ఫ్రూట్స్ తిన్నారు, అక్కడ లోకల్లో ఏమేమి ఫ్రూట్స్ ఉందో ఆ ఫ్రూట్స్ తింటారు. మామూలుగా చూస్తే గోవా కామన్గా అన్ని ప్లేస్లో ఉంటుంది. ఆరెంజ్ ఉంటుంది, మొసంబిక్
ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ మన దేశంలో మన ఊర్లో ఎక్కడ చూస్తే మనకు దొరుకుతుంది యాక్చువల్గా. ఇవన్నీ నాటుగా ఇంకా చిన్న చిన్నది చాలా ఉన్నాయి. జస్ట్ మీరు పొలంకి వెళ్తే మీకు తింటారు. ఈవెన్ నాకు అది కరెక్ట్గా తెలుగులో ఏం చెప్పడం మాకు ఐఎమ్ నాట్ వెరీ సీన్. ఇప్పుడు మీరు జస్ట్ పొలంకి వెళ్తే ఒక చిన్న బ్లూ కలర్, అది మన తకాళి అని తమిళ్లో చెప్తాను, అదే ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ తెలుగు, అది మీరు గూగుల్ చేస్తే తెలిసిపోతుంది. అది ఇట్స్ ఎక్సలెంట్ ఫర్ యువర్ గట్ హెల్త్. ఓకే. చిన్న చిన్న స్మాల్ ఫ్రూట్స్ అది. సో అది ఇట్స్ ఎక్సలెంట్ ఫర్ గుడ్ హెల్త్. కానీ అప్పుడు చిన్నప్పుడు నేను ఐ యూస్ టు తింటాను అది, పొలంలో ఉన్నప్పుడు అది ఉందంటే దెన్ ఐ యూస్ టు ఫ్యూ సి అప్పుడు అలా మనం తిన్నాము యాక్చువల్లీ. దట్ వాస్ అదే మన ఒరిజినల్ నేచర్. కానీ ఇప్పుడు అన్నీ ఏం చేసామంటే అందరూ సిటీకి వచ్చేసాము. మనకు అసలు ఎక్కడ లేదు, ఛాన్సే లేదు, అది దొరకడానికి కొనడానికి ఆప్షనే లేదు మనకు. ఓకే. సో ఇక్కడ మనకి ఏముంది, రెగ్యులర్గా మీరు చూడండి, ఒక నార్మల్ మన రొటీన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ రొటీన్ ఏంటి? మార్నింగ్ లేస్తారు, ఓకే, ఒక కాఫీ టీతో స్టార్ట్ చేస్తారు. కాఫీ కానీ టీ కానీ స్టార్ట్ చేస్తారు. తర్వాత స్నానం చేస్తారు, మార్నింగ్ పని చేసుకొని ఆఫీస్ స్టార్ట్ చేస్తారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు. ఏమి తింటారు? దోశ, ఇడ్లీ, దోశ లేకపోతే ఇడ్లీ, పూరి, దానికి చట్నీ, సాంబారు, అంతే. అట్లీస్ట్ మీరు పల్లి చట్నీ తింటున్నారు, దాని అదర్స్ ఓకే. సో ఇప్పుడు తిన్నప్పుడు ఏమంది, ఫుల్ కార్బోహైడ్రేట్. మీకు ప్రోటీన్ ఎక్కడ? మన ఫుడ్ అన్నది కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ కూడా ఉండాలి. ఇదని 3 ఎనర్జీ సోర్స్. కానీ మనం ఎక్కడ కార్బోహైడ్రేట్ ఒకటే తింటాం, ప్రోటీన్ లేదు. ఇప్పుడు డాక్టర్స్ ఏమి చెప్తున్నారు? ప్రోటీన్ ఎక్కువ తినాలంటున్నారు, కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ తింటే బాగుంటుంది అంటారు. కానీ ప్రోటీన్ తినడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు కొంచెం మంది స్టార్ట్ చేస్తున్నారు, ఎగ్ రెగ్యులర్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు యాక్చువల్గా. సరే, ఎగ్లో అన్నీ ఉన్నాయా? ఉంది, కానీ ఎంత ఉంది? కొంచెం ఉంది. సో ఒక్క ఎగ్ తింటే సరిపోదు, మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఒక్క ఎగ్ సరిపోదు. సో కొంచెం ఫుడ్ నుంచి రావాలి. సో ఇక్కడ బ్యాలెన్స్, ఇదే బ్యాలెన్సింగ్. దెన్ మళ్ళీ ఆఫీస్ వెళ్తారు, మళ్ళీ ఒక కాఫీ టీ తాగుతారు, మళ్ళీ లంచ్ ఏంటి? రైస్, మేబీ పప్పు అన్నం తింటారు, కొంచెం రసం, సాంబారు, అంతే. కొంతమంది పెరుగు తీసుకుంటారు, కొంతమంది పెరుగు కూడా నచ్చదు. మళ్ళీ 4 o'clock టీ, బిస్కెట్లు, మళ్ళీ నైట్ వస్తారు, కొంచెం అన్నం తింటారు. లేకపోతే కొంతమంది ఇప్పుడు మాడంలో మళ్ళీ ఇడ్లీ దోశ పెరిగిపోయింది, ఇడ్లీ దోశ తింటారు, నిద్రపోతారు. సో దీంట్లో మీకు ఓవరాల్ ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని చెప్తాం, అదే మినరల్స్, వైటమిన్స్ అంటే చూస్తే డెఫినెట్గా డెఫిషియన్సీ. కౌ లివర్ కానీ మటన్ కానీ B12 ఎక్కువ ఉంటుంది. అందుకే జనరల్గా నాన్ వెజ్ ఎక్కువ తిన్న వాళ్ళకు B12 వైటమిన్స్ డెఫిషియన్సీ కొంచెం తక్కువ. ఎందుకంటే మీట్లో చాలా ఉంటుంది. ఎందుకంటే కౌ కెన్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ వైటమిన్ B12. కౌ ఎందుకంటే ఆ గట్ మైక్రోబయామ్ ఉంది. సో ఇప్పుడు మీరు చాలా బాగా అబ్జర్వ్ చేస్తే కౌ ఎలా తింటుంది, గ్రాస్ అని తినేస్తుంది, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి చూ చేస్తుంది. ఆ చూయింగ్ ఎప్పుడు మీరు చూస్తే చాలా ఫోమ్స్ అని వస్తుంది కౌ సైడ్లో. సో ఇదన్నీ అది ఇస్ కాల్డ్ రియాక్షన్, ఫెర్మెంటేషన్ రియాక్షన్ అవుతుంది. ఎంజైమ్స్తో ఆ ఫుడ్ మిక్స్ చేసి అది చూ చేసినప్పుడు సో అది బాగా మిక్స్ అవుతుంది మన నోట్లో. మిక్స్ చేసి లోపలికి వెళ్ళి దెన్ దట్ బ్యాక్టీరియా డీకోడ్ చేస్తే మనకు ఇట్ విల్ ప్రొడ్యూస్, దట్ బ్యాక్టీరియా విల్ ప్రొడ్యూస్ ద B12 వైటమిన్. బ్యాక్టీరియా అదే మైక్రోబయామ్ అంటాం యాక్చువల్గా. సో అది అబ్జర్వ్ అవుతుంది, అబ్జర్వ్ అయ్యి ఇట్ విల్ స్టోర్డ్ అక్రాస్ అన్ని టిష్యూ, మసిల్స్, లివరు. దానికి కౌ గోట్ లివర్ అని, గోట్ కూడా సేమ్. కౌ అనేదేమో అఫ్కోర్స్ కొంతమంది గౌ తిన్నాము, అందరూ గోట్స్ మనము. సో అక్కడ B12 చాలా ఎక్కువ ఉంటుంది. సో అది తింటే మీకు ఆ డెఫిషియన్సీ. అందుకే ఇప్పుడు డాక్టర్కి వెళ్తే చెప్తారు, మీరు కొంచెం లివరు ఎక్కువ తినండి, గోట్ లివరు ఎక్కువ తింటే మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే బికాజ్ అక్కడ బాగా స్టోర్ అవుతుంది. ఓకే. సో అందుకే అలాగే మాకు బి వైటమిన్స్ డెఫిషియన్సీ మనకు ఉన్న ఆప్షన్. కౌ మిల్క్ నుంచి కూడా మనకు కౌ మిల్క్ ఉంది, అదే అన్ని కౌల నుంచి ఏమి తింటే ఫంక్షన్ ఉంటాయి. గీలో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, బటర్ మిల్క్లో ఉంటుంది. సో అందుకే మనము అది మన రెగ్యులర్ ఫుడ్. వెజిటేరియన్కు కౌ మిల్క్ లేకుండా ఉంటే
నిజంగా ఆయనకి ఒక 10 years చచ్చిపోతారు. ఆయనకి మోస్ట్ ఆఫ్ ద సోర్స్, వైటమిన్ సోర్స్ అన్నీ మన మిల్క్ ప్రోడక్టే. దట్స్ ద ఇంపార్టెంట్ ఆఫ్ మిల్క్ అనమాట. మిల్క్ ఓకే. అండ్ ఇందాక నేను అన్నట్టు నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదువుతున్నా సార్, హ్యూమన్లో వామ్స్ డెవలప్ అవుతున్నాయి. ఆ వామ్స్ ఏం అర్థం కాదు. అదే డీవార్మింగ్ అన్నది తప్పకుండా మనం చేసుకోవాలండి. ఎందుకు సార్? అది చేయకపోతే మనకు పెరుగుతుంది లోపల. మేము ఫుడ్ తింటున్నాము, తిన్న ఫుడ్ అన్ని ఈ వామ్స్ తింటుంది. మీకు ఏమి దొరుకుతుంది? అన్ని మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ అన్ని వార్మింగ్ తింటుంది. వామ్స్ ఎలా అనిపడు సార్? లోపల ఉంటుంది కదా మీ అబ్డమన్లో. ఓకే. సో అది ఎక్స్ట్రా బ్యాగేజ్ మనకు. అది మనమే లోపల ఇట్ ఈస్ వి ఆర్ హ్యావింగ్ ఎట్లా చెప్పాలి, మనం యాక్చువల్ రెంట్కి ఇచ్చినట్టు. ఓకే. వామ్స్కు మన అబ్డమన్లో రెంట్ తీసుకొని ఉంటుంది అంతే. అలాగే మనం సరిగ్గా చేయకపోతే ఏం చేయాలి? డీవార్మింగ్ అన్నది అట్లీస్ట్ 3 months వన్స్ మినిమం తప్పకుండా చేస్తే మీ గట్టు హెల్త్ బాగుంటుంది. కానీ దానికి పీరియడ్ ఉంటాయి. సో అదే న్యాచురల్ డివార్మింగ్ అనేది ఉంది. కానీ కొంతమందికి చాలా ఎక్కువ అయిపోయిందంటే న్యాచురల్ డివార్మింగ్ పనిచేయదు. ఇది రెగ్యులర్గా చేసిన వాళ్ళకు నేను క్యాస్టర్ ఆయిల్ అలా చేస్తే సరిపోతుంది. కానీ మీకు చాలా పాడైపోయింది అనుకోండి, సో మీకు మెడిసిన్స్తో పాటు అది తీసేసి తర్వాత రీజనరేషన్ అవుతుంది. అందుకే ఇప్పుడు కొంచెం గట్ హెల్త్ అని బాగా కాన్షియస్ చేస్తున్నారు. ప్రోబయోటిక్స్ అంటారు. ప్రోబయోటిక్స్ అనేది బేసికలీ ఆ ట్రేసెస్, ఆ బ్యాక్టీరియల్ మంచి మైక్రోబయామ్ ట్రేసెస్ మనం పంపిస్తే లోపల మంచి ఫుడ్ తింటే దానితో పాటు అది లోకల్ డెవలప్ అవుతుంది. సో మనకు దానితో పాటు మంచి బెనిఫిట్ వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఎలా అంటే డాక్టర్ చెప్తారు, ఈవెన్ రీసెంట్గా నేను చాలా అది చూసాను యాక్చువల్గా, ఇప్పుడు మీ అందం అనేది ఇప్పుడు మీ గట్ హెల్త్లో ఉందని. గట్ హెల్త్ రిలేటెడ్ టు యువర్ స్కిన్ అండ్ అదే ఇప్పుడు అది అన్నీ ఇప్పుడు రీసెర్చ్ అన్ని చేస్తున్నారు. సో ఇదే ఇప్పుడు ఎందుకంటే మీకు గట్ హెల్త్ బాగలేదు అనుకోండి, మీకు ఇక్కడ పింపుల్స్ వస్తుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అవుతుంది, బాడీ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఈజీగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో మన ఎన్విరాన్మెంట్లో చాలా బ్యాక్టీరియా ఉన్నాయి. సో దాన్ని ఎక్కడెక్కడ ఎలా అటాక్ అవుతుంది మనకు తెలియదు. అప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుందనుకోండి, సో న్యాచురల్గా ఇలాంటివి మనం వాచ్ చేయవచ్చు. సో దానికి బేసిక్ రీజన్ గట్ హెల్త్ బాగుందంటే కావాల్సిన మైక్రోబయామ్స్ కావాల్సిన న్యూట్రిషన్స్, మైక్రో న్యూట్రిషన్ అంటారు. సో దాన్ని అబ్జర్వ్ అవుతుంది, మీ బాడీకి హెల్ప్ అవుతుంది, మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. సో మీకు బాగుంటాడు. న్యాచురల్గా ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. సో ఇదన్నీ ఇంటర్ రిలేటెడ్ అండి. ఓకే. అదే ఒక సింపుల్గా చెప్తే ద బెస్ట్ మెషిన్ వరల్డ్ ఎగ్జిస్ట్ అయిందంటే ఇట్స్ అ హ్యూమన్ బీయింగ్. కానీ ఈ మెషిన్ మనము కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఈ మెషిన్కి ఏమేమి కావాలో అదే తినాలి. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కారు ఉంది, కారులో పెట్రోలే పోయాలి. డీజిల్ కూడా ఫ్యూయల్ కదా, అది పెడితే ఏమవుతుంది? మనం కూడా అలాగే. కానీ స్టిల్ మన ఈ మెషిన్కు కొంచెం అక్కడక్కడ రాంగ్ అయితే కూడా అడ్జస్ట్ చేయడానికి ఎబిలిటీ ఉంది. ఆ లెవెల్కి ఉందంటే అది మేనేజ్ చేయొచ్చు. కానీ మనము కంప్లీట్గా అలాగే చేస్తే ఏమవుతుంది? పడుతుంది. ఇప్పుడు అదే చేస్తున్నాము. ఈ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి కెమికల్ ఫుడ్ ఇదన్నీ తినేసి మనమే ఈ మిషన్ స్పాయిల్ చేస్తున్నాము. కాబట్టి మిషన్ అది ఓన్గా పాడవదు. సో మన బాధ్యత ఏంటి? మన మిషన్ మనం బాగా చూసుకోవాలి. అందుకే కదా సార్ చాలా మంది అంటారు వాట్ యు ఆర్ అనేది వాట్ యు ఈట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని. ట్రూ. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ స్టెమ్ సెల్ థెరపీ గురించి చాలా బాగా వింటున్నాం సార్. అంటే మేబీ ఫారెన్లో అయితే వేరే లెవెల్లో దాని గురించి జరుగుతుంది. సో దాని గురించి మీరు ఏమంటారు సార్? స్టెమ్ సెల్ థెరపీ ఇస్ ఇట్ ద ఫ్యూచర్? స్టెమ్ సెల్స్ థెరపీ డెఫినెట్గా ఇట్ ఇస్ ఎ ఫ్యూచర్ అండి. అది మన దగ్గర ఉన్నాయి, మనం చేసాం. ఒక 100 years ముందు మన దగ్గర ఉంది. అవును, చేసామా? ఇప్పుడు చేస్తున్నామా? చేసాము. ఇప్పుడు చేస్తామా నాకు తెలీదు నిజంగా. ఓకే. నేను అసలు చూడలేదు ఎక్కడ. బట్ దోస్ డేస్లో మన ఎంబ్రికల్ కార్డ్ అంటారు, పుట్టినప్పుడు తీసేసి డ్రై చేసి లోపల పెట్టి మీకు అదేంటది ఇక్కడ చెప్తారు, అది తాయెత్తు అని చెప్తారు కదా, లోపల పెట్టి ఇస్తారు. అదే స్టెమ్ సెల్స్. మన అది యాక్చువల్లీ స్టెమ్ సెల్ ట్రేసెస్ అంటారు. అది ఉంటుంది లోపల. సో మీకు చాలా రోగం వచ్చినప్పుడు అది ఓపెన్ చేసి కొంచెం వేసి మీకు ఇస్తారు. పర్టికులర్లీ తెలిస్తే హనీలో ఇచ్చిస్తారు. సో ఆ సెల్ అబ్జర్వ్ చేస్తుందంటే బాడీలో దట్ కెన్ ట్రై టు రీజనరేట్ యువర్
పర్టికులర్ ఆర్గన్ ప్రాబ్లమ్స్, రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అదే దట్ వాస్ ద థింగ్స్. అది ఈ రీసెర్చ్ చేసి అది ఇంకా రీసెర్చ్ చేయాలి, నిజంగా రీసెర్చ్ చేయాలి. కానీ ఒకటి మనము అవర్ ఏన్షియన్ పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. దే హ్యాడ్ అ మచ్ మోర్ నాలెడ్జ్ దెన్ అస్ వాట్ వీఆర్ టుడే. కానీ మధ్యలో అది పోయింది అంతే. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డామినేషన్ ఆఫ్ ద వెస్టర్న్ హెల్త్. ఓకే. ఇప్పుడు మన చాలా వీఆర్ లూజింగ్ అవర్ నాలెడ్జ్. అందుకే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ కూడా మన అన్ని ఆయుర్వేదిక్, సిద్ధ ఇదన్నీ మనం రీజనరేట్ చేయాలి, హోమియోపతి అన్ని రీజనరేట్ చేయాలి అని హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ దట్. యాక్చువల్గా మన హెల్త్ మినిస్ట్రీ కూడా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని పెట్టారు, ఆరోగ్యశ్రీ అని విలేజ్లో స్టార్ట్ చేస్తూ చాలా చాలా చేస్తున్నారు. యాక్చువల్గా ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దర్ బెస్ట్ ఎఫర్ట్. కానీ యాజ్ అ పీపుల్ మనం ఏం చేయాలంటే, మనము చాలా ఉన్నాయి, మంచిది జరుగుతుంది తెలుసు, కానీ అది కొంచెం కష్టం. ఈ ఫాస్ట్లో అది కొంచెం కష్టం, అందుకే నాకు అది వద్దు. ఇదంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు, చాలా కామన్ పీపుల్ అందరికీ తెలుసు, ఇది కరెక్టు, నా నానమ్మ చేసింది, నా అమ్మమ్మ చేసింది, కానీ ఇప్పుడు నేను చేయలేదు. కొంతమంది ది వెస్టర్న్ వరల్డ్ ఏంటంటే దే వాంట్ టు పుట్ దేర్ సిస్టమ్ ఇక్కడ పెట్టాలంటే మన సిస్టమ్ డిఫీట్ చేయాలి. ఓకే, సో దానికి కొంచెం నెగటివ్ మార్కెటింగ్, ఇది అది బాగలేదు, ఇది ఇక్కడ నెగటివ్నెస్ లేకుండా ఏ సిస్టమ్ లేదండి. వాళ్ళ ఏమొకటే ఉంటుంది, కొంచెం నెగటివ్ ఉంది, కొంచెం మంది ఇది కూడా రాంగ్ అవుతుంది, అది కూడా రాంగ్ అవుతుంది. కానీ దానికోసం అది కంప్లీట్గా మనకు కాదు అని చెప్పకూడదు, అది తప్పు. సో ఇలాంటిది చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నేను ముందు కూడా మార్నింగ్ రొటీన్ చూసాం కదా. ఇప్పుడు ముందు రోజులు ఏం చేస్తారంటే, ఫస్ట్ లేచినప్పుడు నీళ్ళు తాగుతారు. నీళ్ళు తాగిన తర్వాత జస్ట్ దే గో ఫర్ అవుటింగ్. ఓకే. బాత్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఉండి టీ తాగుతారు. కానీ ఇప్పుడు మారిపోయింది కదా సార్. అదే ఇప్పుడు మన టైం లేదు. టీ తాగితేనే వాష్రూమ్ వెళ్తారు, సిగరెట్ తాగితేనే అదే కరెక్ట్. ఇప్పుడు ఇది యాక్చువల్గా సిగరెట్కు బాత్రూమ్ వెళ్ళడానికి ఏంటి కనెక్షన్ అండి? అదే మైండ్ సెట్, మన మైండ్ సెట్ అలా అయిపోయింది యాక్చువల్గా. పీపుల్ యూస్ టు సే ఐ కాంట్. అదే మైండ్ సెట్ అది. బెడ్ కాఫీ కరెక్టేనా సార్? సో బెడ్ కాఫీ డెఫినెట్గా నేను సజెస్ట్ చేయనండి. ఫస్ట్ లేచినప్పుడు నా ప్రాబ్లం అది, నీళ్ళు తాగండి. సిగరెట్ అలవట్లేదు, బెడ్ కాఫీ ప్రాబ్లం. నీళ్ళు తాగండి ఫస్ట్. ఒక 2 గ్లాస్ నీళ్ళు పెట్టుకోండి సైడ్లో. యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ నీళ్ళు తీసుకోండి. ఓకే. తర్వాత ఆటోమేటిక్గా మీకు నీళ్ళు తాగి కొంచెం వాకింగ్ చేస్తే, ఓకే, మీ ఇంట్లో మీ ఇంట్లో కానీ ఇంట్లో ప్లేస్ లేదంటే జస్ట్ బయట ఒక రౌండ్ ఆటోమేటిక్ బాత్రూమ్ వస్తుంది మీకు. అదే నార్మల్ సినారియో. అది కొంచెం ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చి కూర్చోపెట్టి మీరు తర్వాత కాఫీ తాగండి. వీళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తారు. కాఫీని ఎంజాయ్ చేస్తాను, కాఫీ ఎంజాయ్ చేస్తారు. అది ట్రై చేసి చూడండి. థ్యాంక్స్. సో తర్వాత అది ఆ సాటిస్ఫై మీకు వస్తుందంటే ఆ రోజు బాగుంటుంది, ఆ రోజే మీకు బాగా స్టార్ట్ అవుతుంది. కానీ అది లేకుండా లేచినప్పుడే అబ్బో నేను ఇట్లా అయిపోయాను, ఈరోజు అసలు ఆఫీస్ వెళ్ళాలా, ఆ మూడ్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ దానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, నిన్న రాత్రి ఏ ఫుడ్ తీసుకున్నావో అదే ప్రాబ్లం. మీరు కొంచెం లైట్గా తినేసి పడుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు మీకు ఆ లేజినెస్ ఉండదు. యాక్చువల్గా చూస్తే ఒక్కటే సింపుల్గా చెప్తే, మీ యాక్టివిటీస్, మీ ఎనర్జీ లెవెల్ అన్నీ డిసైడ్ చేసినది మీ ఫుడ్డే. ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు దానితో పాటే మీ ఎనర్జీ లెవెల్ అన్నీ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ కాఫీ నాకు ఎట్లా అలవాటు అయిందంటే, కొంతమంది నాకు సజెషన్ చేసినారు అనమాట, కెఫెయిన్ వల్ల బ్రెయిన్ యాక్టివ్ ఉంటుందిరా, నీకు డే మొత్తం చాలా ఎనర్జెటిక్గా ఉంటావు అంటే, అప్పటి నుంచి నేను కొంచెం ఎర్లీ మార్నింగే కాఫీ తాగడం మొదలుపెట్టాను. మేబీ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. సో వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఆఫ్ కాఫీ సార్? నో, యాక్చువల్గా అంటే కాఫీ ఇప్పుడు చూస్తే దెర్ వాస్ అ టైం కాఫీ ఓన్లీ బ్రాహ్మిన్సే తాగుతారు, తెలుసా? చూసారా? బ్రాహ్మిన్సే చేస్తారు ఇప్పుడు ఎర్లీ 19th centuryలో. ఓకే. ఎందుకంటే ద పీపుల్ దే నీడ్ టు వర్క్ మోర్ ఆన్ ద బ్రెయిన్. ఓకే, అంటే బ్రెయిన్ యాక్టివేట్ చేయాలి. డెఫినెట్గా కఫైన్ ఇన్ ద కాఫీ ఈజ్ యాక్టివేటింగ్ ద బ్రెయిన్, నో డౌట్. కానీ ఎలా తాగుతారు?
ఒక చైర్ పెట్టుకుంటారు బయట, కాఫీ వస్తుంది, సన్లైట్ కూడా వస్తుంది. మార్నింగ్ సన్లైట్, అదే మార్నింగ్ సన్లైట్ ఈజ్ బెస్ట్ ఫర్ ద హెల్త్ అంటారు. ఆ మార్నింగ్ సన్లైట్లో ఒక కాఫీ తాగితే కాఫీ పోతే ద సన్లైట్ వుడ్ యాక్టివేట్ యువర్ బ్రెయిన్ త్రూ ద ఐస్. అంటే మీకు మార్నింగ్ లేచినప్పుడు అందే సూర్య నమస్కారం, అగైన్ గోయింగ్ బ్యాక్ ద సేమ్ థింగ్. సూర్య నమస్కారం ఎందుకు చేస్తున్నాము? ఆ సన్ను చూస్తే ఆ లైట్ మన ఐతో పాటు లోపలికి వెళ్తే ఇట్లా యాక్టివేట్ సమ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్స్. అందుకే సర్టన్ హార్మోన్స్ డెవలప్ అవుతుంది, పర్టికులర్లీ కార్టిజాల్ మీకు అని తెలుసు అనుకుంటున్నాను. ఇలాంటి హార్మోన్స్ డెవలప్ అయినప్పుడు ఇట్ విల్ రీయాక్టివేట్ యువర్ ఎంటైర్ బాడీ, ఇట్ విల్ సర్క్యులేట్ ఇట్. ఇదన్నీ సైంటిఫికలీ ప్రూవన్, రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు. ఓకే. అందుకే సూర్య నమస్కారం మార్నింగ్లో చేస్తే, సన్లైట్లో చేస్తే, పైన మన టాప్ ఫ్లోర్కి టెర్రస్కి వెళ్ళి అక్కడ చేయడం అల్టిమేట్. అది ఒక 10 minutes మీరు చేయండి, అప్పుడు కాఫీ తాగండి, మంచి రిజల్ట్స్ వస్తుంది. 1 కాఫీ రోజు ఫుల్ డే మీకు యాక్టివ్గా ఉంటారు. కాఫీ తాగడం మంచిది అన్నారు కదా, సో ఎన్ని కాఫీలైనా తాగచ్చు సార్ ఒక డేకి? ఓన్లీ వన్, అదే బెస్ట్. కావాలని ఇంకొకటి అంతే, నాట్ మోర్ దెన్ దట్. లిమిట్ ఓన్లీ బై 2. మరి 6-7 తాగేటోళ్ళ పరిస్థితి ఏంటి సార్? న్యాచురల్గా ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా. ఓకే. మీ మైండ్ అదే, ఈ మైండ్, ఈ హార్మోన్స్. యాక్చువల్లీ ఈ బాడీ అనేది ఇట్స్ సింపుల్ కాదండి. యాక్చువల్గా మీకు మార్నింగ్ లేచినప్పుడు మీకు యాక్చువల్లీ దర్ ఇస్ అ డీప్ సైన్స్. ఇది డీప్ సైన్స్ ఏ లెవెల్ కంటే దర్ ఇస్ అ, మీరు లేచినప్పుడు డైరెక్ట్గా బ్రైట్ లైట్ చూసారనుకోండి, బ్రైట్ లైట్ అంటే మన రూమ్ లైట్ కాదు, ఓకే, సన్లైట్ చూసినప్పుడు మీ ఐతో పాటు దట్ విల్ యాక్టివేట్ ఫ్యూ నర్వ్స్ ఇన్సైడ్ ద సిస్టమ్, ఇట్ విల్ యాక్టివేట్ ద బ్రెయిన్ సో దట్ మీకు కార్టిజాల్ అనేది ఇస్ వన్ ఆఫ్ ద హార్మోన్. యాక్చువల్లీ అదే బ్యాడ్ హార్మోన్గా పనిచేస్తుంది, అదే గుడ్ హార్మోన్గా పనిచేస్తుంది. మీకు మార్నింగ్లో అది గుడ్ హార్మోన్, స్ట్రెస్ వల్ల కార్టిజాల్ ఈస్ అ బ్యాడ్ మీకు. సేమ్ రెండు ఇట్లా పనిచేస్తుంది కొంచెం టైం, ఆపోజిట్లో పనిచేస్తుంది కొంచెం టైం. మార్నింగ్ కన్సాల్ ఇట్ విల్ ఎనర్జైజ్ యువర్ బాడీ. ఓకే. సో అందుకే సూర్య నమస్కారం, ప్రాణాయామం అన్నీ మార్నింగ్లో చేస్తే బాగుంటుందని చెప్తాం. సో ప్రాణాయామం అనేది బేసిక్లీ ఏంటి, డీప్ బ్రీతింగ్. అంటే మీకు బాగా బ్రీత్ చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది నేను నిజంగా సైన్స్లో మాట్లాడలేదు, ఇది జస్ట్ కామన్ మ్యాన్కి నేను చెప్తున్నాను. ఇది సింపుల్. అంటే మీకు మార్నింగ్ కూర్చొని కొంచెం ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది, మీకు బ్రీతింగ్ ఎక్కువ చేస్తున్నాను. బ్రీతింగ్ ఎక్కువ చేస్తే మీకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. లంగ్ కెపాసిటీ పెరిగితేనే మీకు మంచి ఆక్సిజన్ వెళుతుంది, మీ బాడీ రీజనరేట్ అవుతుంది మళ్ళీ. అదే సేమ్. ఓకే. ఇదన్నీ సింపుల్ టెక్నిక్. కానీ మనం అన్ని మన లేజినెస్ కాబట్టి ఇదన్నీ మనం పాడు చేస్తున్నాం బాడీ. మనకు కర్మ అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ లేజినెస్. మార్నింగ్ లేచినప్పుడు ఎనర్జెటిక్గా చేయాలంటే ప్రీవియస్ డే ముందు నైట్ కొంచెం మంచి ఫుడ్ తింటే, మంచి ఫుడ్ అంటే కొంచెం ప్రోటీను అంటే నైట్ ఎక్కువ ఫుడ్ తింటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అది ఇంకొక సైన్స్. ఏమవుతుంది మళ్ళీ అగైన్ గడ్డ హెల్త్ పాడవుతుంది. ఎందుకు, డైజెషన్ చేయడానికి మనకు బ్లడ్ చాలా కావాలి, బ్లడ్కు. ఓకే. అదే మీరు చూస్తే సింపుల్గా మీకు ఒక ఐడియా మీరు రియలైజ్ చేస్తానని చెప్తాను. ఎలా అంటే మీకు మంచి ఫుడ్ తిని మీరు చూస్తే మీకు స్వెట్ అవుతుందా? ఎందుకు? బికాజ్ నాకు అది ఎందుకు స్వెట్ అవుతుంది? సఫిసికేటెడ్గా అనిపించినప్పుడు, లేదంటే బ్లడ్ ఎక్కువ, హార్ట్ బీట్ రైస్ అవుతుంది. ఓకే, సారీ. చాలా బ్లడ్ అబ్డోమెన్ కావాలి, ఎందుకంటే డైజెషన్ చేయడానికి. బికాస్ లివర్ హ్యాస్ టు ప్రొడ్యూస్ సో మచ్ ఆఫ్ ఎంజైమ్స్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ ఏమి తింటున్నా దానికోపాటి అక్కడ చాలా అవుతుంది. మళ్ళీ అందుకే మీకు ఆ లేజినెస్ వస్తుంది. ఫుడ్ తిన్న తర్వాత స్వెట్ అవుతుంది, కానీ లేజినెస్ కూడా వస్తుంది తర్వాత. అది ఎందుకంటే బ్రెయిన్కు వెళ్ళడం బ్లడ్ తగ్గుతుంది, అబ్డమన్కు వెళ్ళిన బ్లడ్ ఎక్కువ అవుతుంది. సో న్యాచురల్లీ మీకు ఆక్సిజన్, సో బ్లడ్ ఈస్ బేసికలీ క్యారింగ్ ఆక్సిజన్ టు ద సెల్ అంటాడు కదా. సో బ్రెయిన్కు వెళ్ళే ఆక్సిజన్ తక్కువ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా లేజినెస్ అవుతుంది. సో ఇదే ఇక్కడ సైన్స్. సార్, ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఇమ్యూనిటీ పవర్ గురించి ఇంకా మీరు చెప్తున్నప్పుడు బాడీకి విటమిన్ డి ఇవన్నీ ప్రాణాయామం చేయడం వల్ల నాకు తెలిసి ఒక టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ వస్తుంది. దట్ స్ట్రెంగ్త్ ఈస్ నథింగ్ బట్ ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద సోర్స్? నాకు ఏ సోర్సెస్ ఉన్నాయి? ఇమ్యూనిటీ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద బాడీ టు ఫైట్ ద డిసీజెస్. సింపుల్గా అది ఒకటి చెప్తాం. సో ఈ ఇమ్యూనిటీ బాగా ఉందంటే మీకు రోగం తగ్గుతుంది న్యాచురల్గా.
దట్ మీన్స్ మీకు కామన్ కోల్డ్, కామన్గా ఫీవర్ రావడము ఇదన్నీ ఉండదు. మీ ఇమ్యూన్ పవర్ బాగా ఉందంటే. అది ఎట్లా డెవలప్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకు దానికి వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, అవి మీ బాడీ బ్యాలెన్స్గా ఉండాలి. యా. సో బ్యాలెన్స్గా ఉండాలంటే కావాల్సిన వైటమిన్స్ ఈస్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్, పర్టికులర్ వైటమిన్ సి అండ్ వైటమిన్ డి, వైటమిన్ బి కూడా కావాలి. అఫ్కోర్స్ అన్ని వైటమిన్స్ ఉండాలి. ఇదన్నీ ఉందంటే మీకు ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. యా, దెన్ మంచి ఫుడ్ తినాలి అగైన్. సో ఫుడ్లో కావాల్సినవి లైక్ జింక్ అని చెప్తాము, మెగ్నీషియం అంటాము, కాల్షియం, బోన్స్ కాల్షియం అంటాము. ఇదన్నీ బాగా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంది అనుకోండి, మీ ఇమ్యూనిటీ పవర్ బాగా ఆటోమేటిక్గా మీ బాడీ నోస్, బాడీ హ్యావ్ అ మెమరీ. ఎవ్రీ సెల్లో మెమరీ ఉంది. ఓకే. సెల్ హెల్త్ అంటారు, కొంతమంది సెల్ హెల్త్ అని మాట్లాడతారు. సో ఎవ్రీ సెల్కు మెమరీ ఉంది. సో దాని మెమరీలో సర్టన్ మెమరీ స్టోర్ అవుతుంది. సో దానికి ఇది కావాలి. ఇప్పుడు మెగ్నీషియం కావాలి, జింక్ కావాలి, క్రోమియం కావాలి, సెలీనియం కావాలి. కానీ దాన్ని వెరీ లెస్సర్ లెవెల్, హౌ మెనీ ఇన్ అటామిక్ లెవెల్లో మనం మాట్లాడితే అన్నీ కావాలి. సో అది ఫుడ్ నుంచే రావాలి, వేరే మనకు దారి ఏమీ లేదు కదా. సో ఫుడ్ ఒకటే తింటున్నాం. బాడీ కెనాట్ ప్రొడ్యూస్ ఆన్ ఇట్స్ ఓన్స్, ఇట్ కెన్ ప్రొడ్యూస్ సర్టన్ ఎంజైమ్స్. మీరు చెప్తున్నారు కదా వైటమిన్ సి అన్నారు. సో వైటమిన్ సి ఈజ్ గుడ్ ఫర్ ఇమ్యూన్ పవర్, కరెక్ట్. ఈక్వలీ వైటమిన్ డి కూడా కావాలి. కానీ వైటమిన్ సిలో ఒక ఇదేంటంటే ఇట్స్ అవైలబుల్ ఇన్ మల్టిపుల్ సోర్స్. మీకు ఆరెంజ్లో ఉంది, ద హైయెస్ట్ అంటే ఆమ్లా అంటాం, ఆమ్లా. ఈవెన్ మనకు యాపిల్లో ఉంది, కానీ సింపుల్ మన ఆనియన్లో ఉంది. ఓకే. సో యాక్చువల్గా దోస్ డేస్లో చెప్తారు, నేను చదివినప్పుడు చేస్తారు. యాక్చువల్లీ ఆనియన్ ఈస్ కాల్డ్ అస్ పూర్ మ్యాన్స్ యాపిల్. అంత న్యూట్రిషన్స్ ఉన్నాయి ఆనియన్లో. కానీ ఆనియన్, అందుకే ఆనియన్ మనం బాగా తింటున్నాము. సో కానీ అది ఒకటే సరిపోదు అగైన్. సో ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఆమ్లా మనం ఏదైతే తీసుకుంటున్నామో, ఆమ్లా అంటే మనం వైటమిన్ సి మనకు అందరికీ తెలుసు. కానీ ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసు అనుకోను. ఇప్పుడు మన ఫారెస్ట్లో ఒక ఆమ్లా దొరుకుతుంది. ఓకే. అది ఎప్పుడో ఒకసారి బైట్ చేసి చూసారా? అది చూడండి, మీరు ఒక్క బైట్ చేస్తే మీ నోరులో అట్లీస్ట్ గంట సేపు ఉంటుంది ఆ టేస్ట్. ఓకే. అంత పవర్గా ఉంటుందా సార్? అంత పవర్గా ఉంటుంది. ఓకే. కానీ ఇప్పుడు ఆమ్లా వచ్చి చూస్తే మీకు మోస్ట్లీ కొంచెం బిటర్ టేస్టే తెలుస్తుంది ఇంకా లోపల మన షాప్లో ఉన్న ఆమ్లాలో. కానీ వైటమిన్ సి దాంట్లో ఉంది, కానీ అది బయో అవైలబుల్ ఎంత ఉందని ఇంకా పూర్తిగా రీసెర్చ్ కావట్లేదు. కానీ ఇప్పుడు మీకు మన దగ్గర చాలా వైటమిన్ సి సప్లిమెంట్స్ అని అమ్ముతున్నారు, మార్కెట్లో అమ్ముతున్నారు కదా. అది నేను ఒక కంపెనీ వెళ్ళాను, ద న్యూట్రిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వెళ్ళాను. అక్కడ చూస్తే దే హ్యావ్ అ మల్టిపుల్ కేటగిరీ ఆఫ్ ద ఆమ్లా. మల్టిపుల్ కేటగిరీ. ఇప్పుడు ఏంటంటే నేను అడిగితే చెప్తారు, సార్ ఇది వైటమిన్ సి ఇన్ సప్లిమెంట్స్, ఇది నేను 150 రూపీస్కి ఇస్తున్నాను. ఓకే. దెన్ నా దగ్గర 150కి కొనేసి ఆయన 300-350కి అమ్ముతున్నారు మార్కెట్లో. కొంతమంది 180 కూడా వాడుతున్నారు. కానీ ఇంకొక కేటగిరీ ఉన్నాయి, అది నా కాస్టే 1,500 రూపీస్ అవుతుంది. 1,500. నేను అడిగాను ఎందుకు అని. ఇసి దాంట్లో యూజ్ చేసిన ఆమ్లా వేర్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడ చేస్తున్నారంటే ఫారెస్ట్లో చేస్తున్నారు. ఈ ట్రైబల్స్ ఉన్నారు కదా, ఓకే, ట్రైబల్స్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి అమ్ముతున్నారు. అది ఒక కిలో 2,000 to 5,000 రూపీస్ రేంజెస్. ఇది ఒక కిలో నాకు 100 రూపీస్ 80 రూపీస్లో ఇస్తున్నారు ఇక్కడ. అదే మ్యాటర్. దాంట్లో బయో అవైలబిలిటీ చాలా ఎక్కువ ఫారెస్ట్లో. సో అందుకే అది ఇక్కడ మన వాళ్ళు కొనడం చాలా కష్టం, ఎందుకంటే రేట్ ఎక్కువ. ఇప్పుడు 2,000-3,000 రూపీస్ పెట్టి ఒక వైటమిన్ సి సప్లిమెంట్ తీసుకున్నామంటే డెఫినెట్గా పాసిబుల్ కాదు. ఉన్నారు కొంతమంది ఉన్నారు, ఓన్లీ హై అఫోర్డబుల్ పీపుల్ ఉన్నారు. కానీ అందుకే దట్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంపోర్టెడ్ వైటమిన్ సి ప్రోడక్ట్స్. ఎంత రేట్ అది 3,000 రూపీస్ ఉంటుంది. కానీ ఇక్కడ 3,000కు అమ్మితే ఎవరు కొనరు. నాకు ఇక్కడ 150 రూపీస్కి ఉందిరా అది సేమ్ వైటమిన్ అంటున్నారు, నేను ఎందుకు 2,000-3,000 పెట్టాలి అంటున్నారు. సో అందుకే అది ఓన్లీ ఎక్స్పోర్టే చేస్తున్నాము,
ఇక్కడ ఎవరు అమ్మట్లేదు. కొంతమంది ఉన్నారు స్పెసిఫిక్గా కొంత ప్రాక్టీషనర్స్ అడుగుతారు నాకు ఇవ్వండి అని, సో దానికి ఇస్తాము. కానీ మేబీ ఈ హ్యావ్ ద పేషెంట్స్, అలాంటి పేషెంట్స్ ఉన్నారు కాబట్టి దే ఆర్ బెనిఫిట్ చూస్తున్నారు. సో దానితో పాటు ఇదే కొంటున్నారు. ఇదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే సార్, నేను ఎట్లా చెప్పాలి అంటే మనకు తెలుసు ఈ కేటగిరీ 2 డిఫరెంట్ కేటగిరీ అనేది తెలుసు, కానీ ఎక్స్పోర్ట్ ఇప్పుడు అదే డాలర్, అగైన్ డాలర్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్. ఇప్పుడు మీరు నేను యూఎస్ అప్పుడప్పుడు వెళుతున్నాను, అక్కడ ఒక సప్లిమెంట్ చూసాలనుకోండి, ఒక నార్మల్ సేమ్ వైటమిన్ సి టాబ్లెట్స్ దే విల్ బి సెల్లింగ్ ఇట్ $100, $80 ఎవ్రీ 100-150 ఆ లోపల అమ్ముతారు సేమ్ వైటమిన్ సి ఓకే సప్లిమెంట్స్. ఓకే, కానీ ఇక్కడ మనకు ₹150 ఉంది. ₹150 అనేది నాట్ ఈవెన్ $2 సేమ్ ఐటమ్. కానీ అది రా మెటీరియల్ ఎక్కడ పోతుందంటే ఇండియా నుంచే పోతుంది. దట్స్ ద మోస్ట్ ఆఫ్ ద సప్లిమెంట్స్ రా మెటీరియల్స్ ఆర్ ఫ్రమ్ సౌత్ ఏషియా. దాంట్లో ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఎ హైయెస్ట్ రోల్, పర్టిక్యులర్లీ కేరళ స్టేట్. ఎందుకంటే మన సౌత్ ఇండియా ఈజ్ అ హైయెస్ట్. మన వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది కదా, అక్కడ లేదన్న హెర్బల్సే లేదండి. ఓకే, కొంతమంది నేను చెప్పాను కదా ఇది మన తక్కాలి అని తమిళ్ అని చెప్పాను. యాక్చువల్గా అది యాక్చువల్గా ఆ ప్లాంట్ ఈజ్ అ వండర్ ప్లాంట్. ఓకే, యాక్చువల్గా వండర్ బెర్రీ అన్నారు, ఇంగ్లీష్లో వండర్ బెర్రీ అని చెప్తారు. అది ఇప్పుడు మన విలేజ్లో అన్ని ప్లేసెస్ దొరుకుతుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళినప్పుడు అది నాకు చాలా ఇష్టం. అది ఈవెన్ ఇప్పుడు కూడా నేను నా విలేజ్కి వెళ్తే డెఫినెట్ అది చూస్తే తింటాను, ఆ పండు తింటాను. లీవ్స్ అన్నీ తీసుకొని మనము ఫ్రై చేసి ఇస్తారు. సో అదేంటంటే చాలా రోగంకు దాంట్లో హైయెస్ట్ వైటమిన్ సి ఉన్నాయి, మీకు అన్ని వైటమిన్స్ కే, ఏ అన్నీ ఉన్నాయి. ఇది గట్ హెల్త్కు చాలా ఇంపార్టెంట్. డయాబెటిక్ మీకు చాలా రోగంకు దాని నివారణ అండి. ఓకే, కానీ అది టోటల్గా మనం ఇప్పుడు మన లిస్ట్లో లేదు. ఇప్పుడు యాక్చువల్గా నేను అన్ని ఇప్పుడు కంటర్ జనరేషన్లో చెప్పితే అలా ఉందా అంటున్నారు. ఓకే, పీపుల్ కంప్లీట్లీ ఫర్గాట్ అలాంటి ప్లాన్స్. ఇప్పుడు అది విలేజ్లో ఉంది, ఇంకా ఉంది. ఇప్పుడు నేను విలేజ్లో నాకు కూడా పొలం ఉన్నాయి. విలేజ్ వెళ్తేనే డెఫినెట్గా నేను చూస్తాను, నా పొలంలో అక్కడక్కడ చూస్తాను, తింటాను. కానీ ఇప్పుడు సిటీలో ఎక్కడ లేదు. నేను అసలు హైదరాబాద్లో అసలు చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ చెప్తున్నాం కదా, అక్కడ కూడా ఎవరు అమ్మట్లేదు. కానీ ఇంకొకటి మురింగా హైయెస్ట్ ఐరన్, వైటమిన్ సి. కానీ ఇక్కడ ఏ షాప్లో అమ్ముతున్నారు మురింగా లీఫ్ చెప్పండి? మీరు చూసా? విన్నా సార్, మురింగా విన్నారు. ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళామంటే అప్పుడు కొన్ని రోజులు ఒక 80sలో అన్ని ఇంట్లో ఉంటుంది ఆ చెట్టు. కానీ ఇప్పుడు మనం ఏ లెవెల్కి వచ్చామంటే అమెజాన్లో పౌడర్ చేసి అమ్ముతున్నారు, అది కొంటున్నాం. మన పరిస్థితి ఇలా అయిపోయింది ఇప్పుడు, బికాస్ ఆఫ్ డామినేషన్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ అండ్ వెస్టర్న్ ఫుడ్. ఇంటి ముందు నేమ్ ట్రీ ఉండాలి, ఇంటి వెనకాల మునగా చెట్టు ఉండాలి. కరెక్ట్. బట్ అదే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం అనేది ఇప్పుడే అర్థమవుతుంది. ఇదే నేను మన మిడిల్ క్లాస్ పీపుల్కి చెప్పడం ఇదే. యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే ఇదన్నీ మన దగ్గర ఉన్నాయండి, మన సింపుల్ లైఫ్, ఇండియన్ లైఫ్ ఇస్ సింపుల్ లైఫ్. అలాగే డిజైన్ చేశారు, ఫాలో అయ్యాము. కానీ 80s తర్వాత మనకి వెస్ట్ టెక్నాలజీ పేరు మీది చాలా ఇంపోజ్ అయింది మన మీది. సో ఏమైంది, ఇదన్నీ మనము మర్చిపోయాము అంతే. ఇప్పుడున్న జనరేషన్కు మన జెన్ ఆల్ఫా అన్నాము, మిలీనియం అన్నాము, ఎవరికి ఏమి గురించి తెలియదు. ఇప్పుడు మనకు ఫ్రీగా వచ్చిన మొరింగా లీవ్స్ అమెజాన్లో ₹100 తెలుసుకోవడానికి ఎలా ఉంది, ₹100 పెట్టి కొంటున్నాము. అదే మన పరిస్థితి ఇప్పుడు. అట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు మొరింగా అంటే నేను అనుకుంటా మొలక్కడ చెట్టు కదా, అవును దాన్ని కొనొచ్చు అనే ప్రాసెస్లోనే ఉన్నా. కానీ అవును అది మా ఊర్లో దొరుకుతుంది, మా ఇంటి సైడ్ దొరుకుతుంది, లేదా మనం పెంచొచ్చు దాన్ని అనే ఆలోచన నాకు రాట్లా. అదే ప్రాబ్లం. ఇప్పుడు మన ఈ నాలెడ్జెస్ స్లోగా కొంచెం మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది.
కానీ అది అన్ని రీజనరేట్ చేసి తీసుకొచ్చి మైండ్లో పెడితే కానీ ఇప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా ఎవరో ఒకటి అమెరికాలో కూర్చొని దీనికి ప్యాటర్న్ రైట్స్ పెడతారు, తర్వాత మన మురిగి మనకే అమ్ముతారు అంతే. ఇప్పుడు అలాగే పోతున్నాం. పసుపుకు ప్యాటర్న్ మన దగ్గర లేదు తెలుసా? ఓకే, సప్లైర్ ఏమో ఇండియా, కానీ ప్యాటర్న్ మన దగ్గర లేదు, ఎవరో పెట్టుకుంటున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు దాని గురించి గొడవ అయిందిలే, గవర్నమెంట్ కూడా చాలా అబ్జెక్షన్ చేశారు. అఫ్కోర్స్ దట్ ఈస్ గోయింగ్ అవుట్. ఆ లెవెల్కు పెడుతున్నాము. నాకు ఒక థింగ్ ఉంది, ఇందాక స్టెమ్ సెల్ థెరపీ గురించి మాట్లాడితే నేను లాట్స్ ఆఫ్ రీసెర్చ్లో చూసుకుంటున్నప్పుడు చాలా సెంటర్స్లో కానీ చాలా చోట్ల కానీ ప్లేసెస్లో కానీ స్టెమ్ సెల్ థెరపీ ఇస్తున్నారు. అయితే విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంటారు సార్ ఇండియాలో మనకు స్టెమ్ సెల్ థెరపీ తీసుకోవడానికి? మనకు సజెస్ట్ చేస్తే వెళ్ళి తీసుకుంటారు సార్. నేను యాక్చువల్గా నిజంగా స్టెమ్ సెల్ చేయడానికి లైసెన్సే లేదండి ఎవరికి. సార్ స్టెమ్ సెల్ థెరపీ చేయడానికి లైసెన్సే లేదు. వాట్? అదే నిజం. ఇండియాలో ఏమి రూల్స్ రెగ్యులేషన్ ఏమి పెట్టలేదు. రీసెర్చ్లో ఉంది, రీసెర్చ్ చేయడానికి పర్మిషన్ ఉంది, అంతేగాని నార్మల్ పేషెంట్తో వాడడం ఎవరికి లైసెన్స్ లేదు. కానీ స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అన్ని తీసుకొచ్చారు. అది ఎందుకంటే స్టోర్ చేసి పెడితే ఒక్క రోజులో అది యూజ్ చేయవచ్చు, అప్పుడు రెగ్యులేషన్స్ అవుతుంది, స్టెమ్ సెల్స్ రీసెర్చ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది అని నమ్మకంతో పెడుతున్నారు. అది ఒక బిజినెస్ అయిపోయింది అంతే. మైండ్ పోతుంది సార్. ఏం సార్ నిజంగా, ఎందుకంటే స్టెమ్ సెల్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది రీసెర్చ్ జరుగుతూ ఉంది, హై లెవెల్లో జరుగుతుంది. ఇన్ఫాక్ట్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు దాని మీద. అఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ అది తప్పు అని కాదు, కానీ అది చేయడానికి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇదేంటంటే సింపుల్గా మీకు చెప్తాను. యాక్చువల్గా స్టెమ్ సెల్స్ అనేది మన దగ్గర ఉన్నాయి, ఓకే. అది ఆర్గన్ రీజనరేట్ చేయడానికి ఆ స్టెమ్ సెల్స్ కావాలి, ఓకే. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ ఫ్యాక్టర్. ఇంకా థైమస్ గ్లాండ్ అనేది లిటిల్ డీప్ సబ్జెక్ట్. అది చేస్తే డెఫినెట్గా రీజనరేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అని చెప్తున్నారు కదా, అది ఎలా చెప్తున్నారంటే దే టేక్ ద స్టెమ్ సెల్స్ అండ్ స్టోర్ ఇట్, ఓకే, ఇన్ ద ఫ్రోజన్ కండిషన్స్. కావాలనుకుంటే వీ కెన్ జనరేట్ చేయొచ్చు. అది జనరేట్ చేసి ఇంజెక్ట్ చేస్తే అది పర్టికులర్ పర్సన్కు దిస్ కాల్డ్ ఆటోలోగస్ అంటాడు. మన ఓన్ స్టెమ్ సెల్స్ మనకి ఇంజెక్ట్ చేస్తారు, అది ఆటోలోగస్ స్టెమ్ సెల్స్. ఆ థెరపీ చెయ్యొచ్చు, కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరితో లేదు, దానికి లైసెన్స్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి ప్రీకర్సర్ స్టెమ్ సెల్స్ అంటారు. మైస్ ఉంది కదా, మైస్లో స్టెమ్ సెల్స్ తీసి అది టిష్యూ ఇంజనీరింగ్ అంటాడు. ఎందుకన్నా తీస్తారు? అవును, రీఇంజనీరింగ్ చేసి దట్ ఈస్ కాల్డ్ ప్రీకర్సర్ స్టెమ్ సెల్స్ అంటారు. అది ఇంజెక్షన్ చేసి కూడా థెరపీ చేస్తున్నారు. మనకు చేస్తారు. రీసెర్చ్లో ఉంది, సక్సెస్ఫుల్ రీసెర్చ్ కూడా ఉంది దాంతోపాటు. కొంచెం కంట్రీస్లో అలౌ చేస్తున్నారు, కొంచెం కంట్రీస్లో ఇంకా లేదు. ఎన్నికలు తీసి మంచిగా పెడుతున్నారా? ఇప్పుడు రీసెంట్గా నేను న్యూస్ పేపర్లో చదివాను, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు మలేషియా టు గెట్ ద ఇంజెక్షన్ ఆఫ్ ది స్టెమ్ సెల్స్ ఫ్రమ్ సింగపూర్. ఎందుకంటే సింగపూర్ లైసెన్స్ లేదు, మలేషియాలో ఉంది అని అక్కడ వెళ్ళి తీస్తున్నారు. దిస్ ఫర్ నీ ప్రాబ్లంకు, రీజనరేటింగ్ నీ క్యాప్ చేస్తున్నారంట. ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. న్యూస్ పేపర్లో వచ్చింది ఒక 1 monthలో. మన ఇండియన్ న్యూస్ పేపర్లో కూడా అది వైరల్ అయింది యాక్చువల్గా. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్. ఇవన్నీ చెప్తుంటే మైండ్ బదులవుతుంది. కానీ టర్కీ ఈజ్ గుడ్ ఫర్ ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కోసం. టర్కీ గుడ్ అంటారు. ఎవరిని అడిగినా కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, స్కిన్ రిలేటెడ్ థింగ్స్ ఏమైతే వాళ్ళు టర్కీకి వెళ్ళిపోతారు, టర్కీలో చేసేసుకొని వచ్చేస్తాను, నాకు చీప్ అండ్ బెస్ట్ అంటారు. సో అలాగా ఏమైనా కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉన్నాయి సార్ పర్టికులర్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి, లేదంటే పర్టికులర్ థింగ్స్ని మనం ట్రీట్ చేసి ఇవ్వడానికి ఏమైనా ప్లేసెస్ ఉన్నాయి? టర్కీ డెఫినెట్గా ఆస్థెటిక్స్ అంటారు. ఆస్థెటిక్స్ అంటే మన అవుటర్ లుక్ చేయడానికి టర్కీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంటారు. ఇప్పుడు కూడా దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్. కానీ ఇప్పుడు చూస్తే ఇండియాలో కూడా ఉంది, ఇండియాలో వచ్చేస్తుంది కదండి. మోస్ట్ ఆఫ్ ఆల్ ద టెక్నాలజీ ఇండియాలో వచ్చేసింది. కానీ ఇప్పుడు కామన్ పీపుల్కి కొంచెం ఎక్స్పెన్సివ్.
ఎందుకంటే అవుట్ సైడ్ అంతా మీది పెట్టాలంటే మీ దగ్గర ఎక్సెస్ డబ్బు ఉండాలి. సో ఎక్సెస్ డబ్బు ఉందంటే అఫ్కోర్స్ ఎవరి దగ్గర ఉంది, ఓన్లీ హై ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది, మన సెలబ్రిటీస్తో ఉంటుంది, చేసుకుంటారు. ఇప్పుడు కొంచెం మామూలు పీపుల్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇండియాలో వస్తే ఎనీ మెడికల్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ ఇండియాకు వస్తుందంటే అది చీప్ అవుతుంది. ఓకే, మీరు టర్కీలో వెళ్ళి చేసినప్పుడు 100 రూపాయలు అయిందంటే ఇండియాలో ఒక 40-50 రూపీస్ చేయొచ్చు, సేమ్ ట్రీట్మెంట్, సేమ్ క్వాలిటీ. అలాంటి సెంటర్స్ ఇండియాలో స్టార్ట్ అయింది ఆల్రెడీ. థ్యాంక్స్, సూపర్. అండ్ కమింగ్ టు ఈ జెనరిక్ స్టోర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, అంటే మేబీ ఐఎమ్ రాంగ్ కూడా అవ్వచ్చు, నాకు దానిపైన అంత ఐడియా లేదు కాబట్టి, ఒక మెడిసిన్కి 10 years 12 years అని ఒక పేటెంట్ రైట్స్, ఒక పేటెంట్ పీరియడ్ ఉంటుంది. 10 years అవ్వచ్చు, 12 years, 20 years అవ్వచ్చు. పేటెంట్ పీరియడ్ తర్వాత ఏ పర్సన్ అయినా సరే, ఎవరైనా సరే ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని ఒక ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. ఈ వాళ్ళు రెన్యూ చేసుకోకపోతే, రెన్యూ చేసుకుంటే ఓకే, రెన్యూ చేసుకోకపోతే వీళ్ళు తయారు చేసుకోవచ్చు. అండ్ అలా పేటెంట్ తీసుకున్న ప్రోడక్ట్కి ఒక బ్రాండింగ్ వేసి ఇండియాలో 1 రూపీకి తయారయ్యే మెడిసిన్ని 100 రూపీస్ 200 రూపీస్ లాగా హైయెస్ట్ కాస్ట్లో అమ్ముతారు. అవే జనరిక్ మెడిసిన్లో వచ్చినప్పుడు చాలా 50% కాస్ట్ కటింగ్ వస్తుంది అంటారు. వాట్ యూస్? నో, ఇది యాక్చువల్గా ఇట్ మేబీ ఎ లిటిల్ కాంట్రవర్షియల్ అని నాకు తెలియదు. బట్ నిజం ఏంటంటే, ఇప్పుడు ఒక డ్రగ్ ఇన్వెన్షన్ చేసినప్పుడు ద కంపెనీ చాలా డబ్బు రీసెర్చ్కి పెడతారు. ఇది నార్మల్గా రీసెర్చ్ స్పాన్సర్స్ బై ఫార్మస్యూటికల్ కంపెనీ చేస్తుంది. చేసినప్పుడు ఆ డబ్బు అది ఇన్వెస్ట్మెంటే కదా, ఆయన రిటర్న్ చేయాలి కదా. సో ఆ రీసెర్చ్ ఆయన ప్యాటర్న్ చేస్తారు. చేసినప్పుడు ప్యాటర్న్కు సర్టన్ డిఫినిషన్స్ ఉన్నాయి. ఇంత డబ్బు చేసాము, ఇంత అవుతుంది, ఎస్టిమేట్ చేస్తారు. నాకు ఈ టైంలో వస్తే ఐ కెన్ ఏబుల్ టు గెట్ బ్యాక్, ఆ డబ్బు నాకు వచ్చేస్తుంది. తర్వాత ఎవరైతే చేయొచ్చు, నాకు ప్రాబ్లం లేదని. అది కొంచెం హ్యుమానిటీ బేస్డ్ కంపెనీస్. కొంతమంది ఇది నా ఇన్వెన్షన్, నేను ఎందుకు ఇవ్వాలి, లైఫ్ టైం పెడతాను, అప్పుడు ఆ డ్రగ్ మార్కెట్కే రాదు, ఇది జనరిక్కే రాదు. అలాంటివి కొంచెం ఉన్నాయి. అది డిపెండ్స్ ఆయన మైండ్ సెట్, ఆయన హ్యూమన్ కోసం ఏం చేస్తున్నారు ఇలాంటిది. అందుకే చారిటీలో కొంతమంది చేయడం, కొంతమంది ఈవెన్ దో ప్యాటర్న్ ఉంటుంది కానీ నేను రిలీజ్ చేస్తానని ప్యాటర్న్ వదిలిస్తారు. అది కూడా ఉంది. కొంచెం గవర్నమెంట్ నెగోషియేషన్ చేస్తుంది, మీకు ఈ బెనిఫిట్ ఇస్తున్నాము, ఆ ప్యాటర్న్ తీసేసి అందరికి ఇచ్చేసాయి. మనం ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది అది. ఇప్పుడే ఇది క్యాన్సర్ డ్రగ్స్ అని చేస్తున్నారు కదా, అది మన గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్తో, ప్యాటెంట్ కంపెనీస్తో మాట్లాడి, సో మీరు ఇది రిలీజ్ చేయండి, సో దట్ చాలా మందికి అది కావాలి, సో మీకు వేరు విధంగా ఏమో ఒకటి బెనిఫిట్ అయితే. సో ఇదని దిస్ ఆల్ గవర్నమెంట్ హ్యావ్ టు వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే, అది రిలీజ్ చేశారనుకోండి, సో అందరికీ అది తెలిసిపోతుంది, ఫార్ములా తెలిసిపోతుంది, సో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, సో చీప్ అవుతుంది న్యాచురల్గా. అందుకే సేమ్ ఇప్పుడు మీకు ఒక ఫైజర్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో దే ఆర్ ద వన్ రీసెర్చ్కి స్పాన్సర్ చేస్తారు. సో ఆయన ఒరిజినల్ డ్రగ్ చేస్తే ఇట్ మేబీ 100 రూపీస్ ఒక టాబ్లెట్ అయితే, మన సేమ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తే 2 రూపీస్ 3 రూపీస్ అమ్ముతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, పారాసెటమాల్ 500 mgకి పేటెంట్ రేట్స్ ఉంది, సో యూ కాంట్ ప్రొడ్యూస్ దట్. పారాసెటమాల్ 600 mg యూ కెన్ ప్రొడ్యూస్. అది స్కామ్ అండి యాక్చువల్గా. అది స్కామ్. ఐ థింక్ ఇది న్యూస్లో కూడా వచ్చింది, రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది. చాలా మందికి తెలియదు యాక్చువల్గా. సో ఏంటంటే 500 mg అన్నది పెద్ద కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అందుకే ఇప్పుడు పారాసెటమాల్ 500 అన్ని మీరు పారాసెటమాల్ అంటాడు, ద యాక్టివ్ కాంపోనెంట్ ఇస్ పారాసెటమాల్. పారాసెటమాల్ 500 అయితే దెర్ ఆర్ ఓన్లీ 3-4 కంపెనీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. అది ఒక్క స్ట్రిప్ మీకు అట్లీస్ట్ 100 రూపీస్ లోపల ఉంటుంది. కానీ మనకు పారాసెటమాల్ 650 అని వస్తే అది జనరిక్. అది ఆ ప్యాటర్న్కు అండర్ ద ప్యాటర్న్ రైట్స్లో రాదు. ఓకే, సో న్యాచురల్గా ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ 50 పైసా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఇక్కడ ఏంటి అంటే చిన్న డిఫరెన్స్. ఇప్పుడు ఇంకొక ఏ లెవెల్కి వెళ్ళారంటే, అది 50 పైసా కూడా లేకుండా మన చాక్ పౌడర్తో పెట్టి పారాసెటమాల్ అమ్మడం కూడా అది స్టార్ట్ అయింది. దాని గురించి నేను మాట్లాడాను. అదే కంట్రోల్ స్కామ్ అంటే ఆ లెవెల్కి పోయింది అంటున్నాను యాక్చువల్గా. బట్ అందరూ ఫ్రీగా అంటే అది వాల్యూ పోతుందంటే ఇలాగే జరుగుతుంది. పీపుల్ ఫ్రాడ్ పీపుల్ ఇన్సైడ్ సిస్టమ్ వస్తారు. అందుకే ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ కూడా చాలా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అని పెట్టుకొని అన్ని ఫార్మస్యూటికల్ కంపెనీలో డ్రగ్స్, ఈవెన్ ఫార్మసీకి విజిట్ వేసి ర్యాండమ్గా డ్రగ్లు తీసుకొని చెక్ చేస్తారు, అన్ని బాగుందా, కరెక్ట్గా ఉందా, ఆ లెవెల్కు గవర్నమెంట్ కూడా చేస్తున్నారు.
కానీ ఫ్రాడ్ అనేది జరుగుతుందండి ఇక్కడక్కడ, అది లేకుండా ఎట్లా, అది ఉంటుంది. అందుకే లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్ అవసరం లేదు కదా మనకి. ఇక్కడ ఒకసారి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఇక్కడ పోలీస్ ఉన్నారు, ఇదన్నీ పట్టుకోవడానికి. కానీ ఒక్కొక్కటి అక్కడ జరుగుతుంది కాబట్టి. కానీ అందరూ దొంగలు అట్లా కాదు. దేర్ ఆర్ వెరీ గుడ్ ఫార్మసీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన ఫార్మసీలో. అందరూ ఇప్పుడు చాలా అపోలో చేస్తుంది, హై లెవెల్లో చేస్తుంది, మెడ్ ప్లస్ చేస్తుంది. సో చాలా మంది వస్తున్నారు, టాటా 1mg అని పెట్టారు. సో దర్ ఆల్ రియలీ క్వాలిటీ కంట్రోల్ చేసే తీసుకొస్తున్నారు. ఇప్పుడు అలాంటి షాప్లో మనకి ఇది ఎలా జరుగుతుందంటే, ఇక్కడ నాలెడ్జ్ తక్కువ ఉన్న లోపల విలేజెస్లో ఇలాంటి ప్లేస్లో నాలెడ్జ్ లేదు కదా, అక్కడ ఆయన ఫార్మసీస్ కూడా అంత ఇది లేదు. ఒక సిటీలో పెద్ద డీలర్ అండి, సప్లై చేస్తున్నారు, నేను అక్కడే కొంటున్నాను, ఆ నమ్మకంతో కొంటున్నారు, కానీ చీట్ చేస్తారు. సో అప్పుడు పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇది జరుగుతుందండి. వన్ సైడ్లో క్యాచ్ చేస్తున్నారు, ఇంకొకసారి ఇలాంటి అంటే అఫ్కోర్స్ ఇది పెద్ద లెవెల్లో లేదు, అక్కడక్కడ ఒక్కొక్కటి జరుగుతుంది, అది పట్టుకుంటున్నారు. సో ఇది చెక్ అండ్ బ్యాలెన్స్ విషయం, అది పోతుంది. అలాగే మీకు తెలుసనే అనుకుంటున్నాను, కాల్షియం టాబ్లెట్లో ఈ చాక్ పౌడర్ని కలిపి 50% చాక్లో కాల్షియం ఉంది కదా. సో అది అంతే, చాక్లో కాల్షియం అని. ఓకే సార్. సో అలాగే బట్ యాక్చువల్గా కాల్షియం అంటే, నిజంగా కాల్షియం అంటే అలా తీసుకుంటే కాల్షియం మన బాడీ డైజెషన్ కాదు యాక్చువల్గా. సో అది సర్టన్ ఫార్మాట్లో, సర్టన్ కెమికల్ ఫార్ములాతో పాటు లోపలికి వెళితే ఇట్ కెన్ అబ్జర్వ్ ఇట్. సూపర్. అందుకే కాల్షియం విత్ వైటమిన్ డి, కాల్షియం అబ్జార్ప్షన్ చేయాలంటే వైటమిన్ డి బాడీలో ఉండాలి. సో అందుకే సర్టన్ స్పెషల్ మెడికేషన్స్ ఉన్నాయి, అది డాక్టర్స్ బాగా ప్రిపేర్ చేస్తారు. డాక్టర్స్ తెలుసు ఏమి ప్రిస్క్రైబ్ చేయాలని తెలుసు, అది కరెక్ట్గా చేస్తున్నారు. కానీ ఇక్కడ లోపల ఉన్నవారు డబ్బు కోసం ఏమైతే చేస్తున్నారు ఉన్నారు కదా. సో అది ఉంటుందిలే, ఒకటి రెండు ఉంటాయి. దట్ వీ హ్యావ్ టు అవేర్నెస్ మనకు ఉండాలి. మీరు ఒక మాట అన్నారు కళ్యాణ్, వన్ థింగ్ అంటే నాకు అప్పుడు అంత ఆలోచన రాలేదు. తర్వాత నేను ట్రిగ్గర్ అవుతున్న కొద్ది నేను చాలా బాధపడ్డా, అరే ఏంటి నిజమా అని. 20 years నీ బాడీ యొక్క సర్వీస్, ఆ తర్వాత నువ్వు ఖచ్చితంగా రెగ్యులర్ సర్వీస్కి వెళ్ళాలి, నీ బాడీని తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు నేను ఎట్లా అనుకున్నానంటే, నాది ఏమైనా వెహికలా, నేను ఏమైనా 20 years వరకు పని చేస్తున్నా, తర్వాత పని చేయనా, ఎందుకు సార్ మీరు ఆ మాట 20 years ఎందుకు నాకు లిమిట్ ఇచ్చారు? అదే చెప్పానుగా, ఇది ఇస్ అ బెస్ట్ మెషిన్, ఓకే, మేడ్ బై ద గాడ్. ఓకే, కానీ మన కార్ కొంటున్నాము, కొత్త కారు కూడా వారంటీ పీరియడ్ ఉంది. సో ఆ 20 years మన బాడీకి ఒక వారంటీయే. కానీ 20 years తర్వాత బాడీ కూడా మెయింటెనెన్స్కి వెళ్ళాలి. కారు ఎలా వెళుతుంది? మన దగ్గర కారు ఉంది, కారు ఉన్నాయి, మోటార్ బైక్ ఉన్నాయి, ఈవెన్ సైకిల్ కూడా పెట్టుకోండి. సైకిల్కి అప్పుడు కూడా ఆయిల్ పోయాలి కదా, ఆ పెడల్స్ రీప్లేస్మెంట్ చేయాలి. అదే వేర్ అండ్ టైర్ అన్నాము. ఈ బాడీకి వేర్ అండ్ టైర్ ఉంటుంది కదా, దానికి మెయింటెనెన్స్ చేయాలి కదా. ఆ మెయింటెనెన్సే రెగ్యులర్ హెల్త్ చెకప్. మనము రెగ్యులర్గా ఫుడ్ ఆల్టర్నేట్ చేసి కొన్ని సప్లిమెంట్స్ మనకు తక్కువ ఉందంటే సప్లిమెంట్స్ యాడ్ చేయడము, అలాంటి ఫుడ్ కొంచెం చేంజ్ చేసుకొని తింటే దట్ ఈస్ మెయింటెనెన్స్ మనకు. అదే డీవార్మింగ్ మీరు అడిగారు కదా, మనం అడిగాము డీవార్మింగ్ చేయడము. సో కొంచెం ఫుడ్ ఆల్టరేషన్, మన బాడీ కోసం ఫుడ్ ఆల్టరేషన్ చేసి అలా చేస్తే మన బాడీ ఆటోమేటిక్గా అదే మెయింటైన్ చేస్తుంది. అదే ఇది బ్యూటీ ఏంటంటే, అక్కడ పార్ట్స్ రీప్లేస్ చేయాలి, ఇక్కడ కారులో, బైక్లో, సైకిల్లో పార్ట్స్ రీప్లేస్ చేయాలి. కానీ మన బాడీ బ్యూటీ ఏంటంటే, మనం కావాల్సినది ఐటమ్స్, ఆ ఎలిమెంట్స్, ఆ మినరల్స్, వైటమిన్స్ ఇస్తే అదే రీజనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ నేచర్. సూపర్. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇది దేవుడు ఇచ్చారు ఈ బాడీ నాకు, ఇది బాగా పెట్టడము దేవుడు పని, నా పని కాదు అని నేను ఏమైతే ఇష్టం వస్తుంది చేస్తే మనకు లైఫ్ టైం తగ్గుతుంది అంతే. సార్, షుగర్ హార్మ్ఫుల్ అంటారు చాలామంది. హ్యూమన్ బాడీకి షుగర్ అనేది హార్మ్ఫుల్. షుగర్ తిన్న మన లావ్ అవుతాం, షుగర్ తిన్న ఇన్సులిన్ పెరుగుతుంది, చాలా అంటారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్, హౌ మచ్ షుగర్ ఇస్ సేఫ్ ఫర్ హ్యూమన్ బాడీ? ఓకే, షుగర్ ఇస్ ద, ఎలా చెప్పాలి, ఇట్స్ ఎ రియల్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్. ఎందుకంటే షుగర్ లేకుండా మనకు చాలా డిషెస్ లేదు. షుగర్ తినకూడదంటే స్వీట్ షాప్స్ అసలు క్లోజ్ చేయాలి కదా, అది కరెక్ట్ కాదు. ఓకే, తినొచ్చు, కానీ మనకు మీరు అడిగినట్టు ఎంత, ఇప్పుడు స్వీట్ ఉంది, స్వీట్లో ఎందుకు చిన్న చిన్నదిగా చేసి బాక్స్ వేస్తున్నారు? ఒకటి తినమని, ఒక బాక్స్
తినని చెప్పడం. సో అదే అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఇప్పుడు కలరీస్ అని చెప్తారు కదా. సి షుగర్ హ్యావ్ అ కార్బోహైడ్రేట్, గ్లూకోజ్ మాలిక్యూల్ అంతే. గ్లూకోజ్, ఫ్రక్టోస్ ఇలాంటి ఒక 3 టైప్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి. ఇట్స్ అడిషనలీ అగైన్స్ అ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్, కార్బన్, హైడ్రోజన్ ఆటమ్స్. షుగర్లో కూడా అదే ఉంది. ఓకే. ఇట్స్ రీడిఫైన్డ్ అంటే ఓకే. ఇప్పుడు మీకు ఇది కార్బోహైడ్రేట్ అంటే కార్బన్, హైడ్రోజన్, గ్లూకోజ్ మాలిక్యూల్ లోపలికి వెళుతుంది. మన గట్ బ్యాక్టీరియాస్ అన్ని డీకోడ్ ఎంజైమ్స్తో మిక్స్ చేసి డీకోడ్ చేసి గ్లూకోజ్ మాలిక్యూల్గా తయారు చేసి లోపల పంపిస్తుంది, బ్లడ్ స్ట్రీమ్కి పంపిస్తుంది. షుగర్ ఆల్రెడీ సేమ్ మాలిక్యూల్. సో మీరు ఫుడ్ తిన్నప్పుడు ఒక గంట సేపు పడుతుంది మీకు అదని డైజెషన్ చేసి మనం ఫుడ్ స్ట్రీమ్కి రావడానికి. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 1 hour to 4 hours 5 hours పడుతుంది టిల్ ద ఫుడ్ ట్రావెల్స్ త్రూ దవర్ ఫుడ్ పైప్. కానీ షుగర్ తింటే ఇమీడియట్గా లోపలికి పోతుంది, ఇది ఆల్రెడీ ఇది గ్లూకోజ్ మాలిక్యూల్ కాబట్టి. ఓకే, అర్థమై. సో గ్లూకోజ్ లోపలికి వెళ్తే ఏమవుతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అవుతుంది, మీరు పని చేయలేదు, ఫిజికల్గా ఏమీ చేయలేదు. సో గ్లూకోజ్ కెనాట్ సెల్ బర్న్ చేయలేదు. ఏమవుతుంది, ఇమీడియట్గా సిగ్నల్ గోస్ టు లివర్ కన్వర్ట్ దట్ ఎంటైర్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ట్రైగ్లిసరైడ్ కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది బాడీలో. ఓకే. సో మనం పని చేయకుండా కీప్ ఆన్ ఈటింగ్ దిస్ ఏమవుతుంది, మన ఫ్యాట్ పెరుగుతుంది బాడీలో. ఓకే. సో అందుకే ఒబేసిటీ అంటాము ఇక్కడ. సో మీరు ఆల్రెడీ ఒబేస్గా ఉన్నారు, నేను తగ్గాలంటే అందుకే డాక్టర్స్ అందరూ వెల్నెస్ పీపుల్ అందరూ ఏం చెప్తారు, షుగర్ కట్ చేసుకోండి అంటారు. ఎందుకంటే షుగర్ కట్ చేస్తే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కన్నా ఫ్యాట్ సెల్స్ ఫ్యాట్ కూడా మళ్ళీ కన్వర్ట్ చేయాలి. అందుకే లివర్ పని చేయాలి. సో లివరు గ్లూకోజ్ మళ్ళీ కన్వర్ట్ చేసి యూజ్ చేస్తుంది, అప్పుడు మీరు స్లిమ్ అవుతారు. ఓకే. ఇదే షుగర్ మెటబాలిజం అంటారు, ఇది ఇంకొక పేరు. సో షుగర్ తగ్గిస్తే మంచిది. కానీ ఇప్పుడు చాలా లీన్గా ఉన్నాడు, ఆయనకి ట్రైగ్లిసరైడ్ ప్రాబ్లం లేదు అంటే ఆయన 3-4 స్వీట్స్ కూడా తినొచ్చు. 3-4 స్వీట్స్. కానీ ఆల్రెడీ నేను 100 కిలో ఉన్నాను, 150 కిలో ఉన్నాను అని నేను షుగర్ తింటే డెఫినెట్గా అది ప్రాబ్లమే. యా. సో ఇది ఎవరు తింటారు, ఎలాంటి హెల్త్ కెపాసిటీ ఉన్నవారు తింటారు అనేది డిసైడ్ చేస్తుంది. బట్ కానీ యావరేజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, నాకు ఏమీ ప్రాబ్లం లేదు, నేను నార్మల్గా ఉన్నాను అంటే 1 or 2 స్వీట్స్ డెఫినెట్గా ఏమీ ప్రాబ్లం కాదు. బికాస్ మీకు ఫిజికల్ యాక్టివిటీ ఉందంటే ప్రాబ్లం లేదు. సార్ అంటే ఈ క్వశ్చన్ కొంచెము చీటింగ్ క్వశ్చనే ఉంటుంది. నన్నే నా బాడీని చీట్ చేసుకోవడానికి ఫుల్గా బిర్యానీ తినేసి, ఫుల్గా స్వీట్స్ తినేసి, మంచి ఫుడ్ అంతా కడుపు నిండా తినేసి, అది నా బాడీకి తెలియకుండా నేను దాన్ని చీట్ చేయాలి. బాగా తిన్న వెంటనే నేను ఏ స్టెప్ చేస్తే నా బాడీకి తెలియకుండా నేను దాన్ని కరెక్ట్గా దాన్ని ఏమంటారు ఎవాపరేట్ చేయించేస్తాను మొత్తం నా బాడీలో నుంచి. ఓకే, ఇది యాక్చువల్లీ కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ కరెక్ట్ టైంలో అడుగుతున్నారు మీరు. మీరు అదే కలరీ డైట్ అంటారు ఇప్పుడు అది ఫ్యాషన్ అయింది ఇంకా కొంచెం ఇండస్ట్రీలో, ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో. ఇదేమి అదే అంత ఫ్యాషన్ ఏమి కాదు, ఇది వెరీ సింపుల్. మీరు ఏమి తింటున్నారో అది బర్న్ చేయాలి. ఓకే. బర్న్ అంటే యువర్ సెల్ బర్న్ చేయాలి. అది చేయాలంటే ఎనర్జీ యూజ్ చేయాలి. ఎనర్జీ యూజ్ చేయాలంటే మీరు ఫిజికల్గా యాక్టివిటీ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఏది, వాకింగ్. మీరు నిజంగా జిమ్కి వెళ్ళి చేయడము, ఈవెన్ సెక్స్ కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీయే. ఇదన్నీ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. సో దీనికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మీ ఫుడ్ నుంచి వస్తుంది. కానీ మీరు అడిగారు కదా, నేను చాలా బిర్యానీ లైక్ బిర్యానీ అంటే ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్ అలా చెప్తున్నారు అనుకోండి. బిర్యానీ కానీ ఏ ఫుడ్ కానీ తినండి, కానీ తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఫిజికల్గా పని చేయండి. ఓకే. జిమ్ చేయొచ్చు, నడవచ్చు, యూ కెన్ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, ఏమైతే మీకు ఏమి నచ్చుంటో చేయండి. కానీ బైక్ మీద వద్దు, కార్ మీద వద్దు. ఓకే. సో ఇలా చేస్తే మీరు
ఏమి ఫుడ్ తిన్నారో అది బర్న్ అవుతుంది. ఓకే. సో మీకు ఏమి కాదు, మామూలు అవుతారు. కానీ దెన్ ఇంకొకటి టెక్నిక్ ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ డే ఫాస్టింగ్ వెళ్ళచ్చు. ఓకే. నైట్ లంచ్ బాగా తిన్నానండి, ఏం అలా కాదు, కొంచెం వాకింగ్ చేస్తున్నాను, నైట్ కొంచెం లైట్గా తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఫాస్టింగ్ తీసుకొచ్చారనుకోండి, అదే ఒక 12 hours ఫాస్టింగ్. అంటే ఏంటి, అగైన్ అది ఇంకొక అది నీళ్ళు తప్ప ఏమీ చేయకూడదు. ఓకే. అలా తింటే మీ బాడీ అడ్జస్ట్ అవుతుంది. దట్ ఏమేమి తింటారో అది ఫుల్గా బర్న్ అయిందంటే దెన్ నెక్స్ట్ మీరు మామూలుగా ఏమైతే తినొచ్చు. అది ఎప్పుడో ఒకసారి చీటింగ్ చేస్తే పర్వాలేదు, కానీ రోజు చీటింగ్ చేస్తే అదే ప్రాబ్లం. నాకెందుకు నన్నే తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో వీక్లీ వన్స్ పెట్టుకోండి, 1 day చీట్ డే పెట్టుకోండి, 1 day చీట్ డే పెట్టుకోండి, కావాల్సిన తినండి, నెక్స్ట్ డే యూ గో ఆన్ ఫాస్టింగ్ డే. అందుకే మన అప్పుడు చెప్పారు వీక్లీ దేవుడి కోసం ఫాస్టింగ్ ఉంటారా అన్నారు. ఎందుకు, దీనికోసమే. ఓకే. మీరు ఏమేమి ఎక్స్ట్రా తిన్నారో అది అన్నీ పోతుంది. ఓకే. సో దిస్ ఈస్ వన్ వే యూ ఆర్ అడ్జస్టింగ్, యు ఆర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ బాడీ టు అడ్జస్ట్. సెకండ్ అది ఫాస్టింగ్ చేస్తే ఇలా చేయొచ్చు. అదే ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది చెప్తున్నారు కదా వీక్లీ ఫాస్టింగ్ ఇదన్నీ చేస్తే బాగుంటుందని, కానీ ఈవెన్ సమ్ పీపుల్ ఆర్ వన్ మీల్ ఎ డే అని కూడా మాట్లాడుతున్నారు. అది యాక్చువల్గా కొంతమంది కరెక్టే. ఇప్పుడు నేను తినేసి కూర్చొని పని చేస్తున్నాను, ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 1 day మీల్ కరెక్ట్గా పనిచేస్తుంది. కానీ అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీకు వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. మళ్ళీ ఎందుకంటే 1 day మీల్ వచ్చేస్తుంది కదా, దాంట్లో ఉన్న కొంచెం వైటమిన్సే మీకు పోతుంది. కానీ మీకు బాడీ పనిచేయడానికి ఇంతమంది కావాలి, ఇంత క్వాంటిటీ వైటమిన్ సి కావాలి, ఇంత క్వాంటిటీ వైటమిన్ డి కావాలి, ఇంత క్వాంటిటీ వైటమిన్ బి కావాలి అని ఉంటుంది కదా. సో మీరు ఒకటే మీల్ తీసుకుంటే మీకు ఒకటే మీల్లో అన్నీ రాదు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో మీకు సప్లిమెంట్ సపోర్ట్ కావాలి. కొంతమంది ఫ్రూట్ తీసుకుంటారు ఎక్కువ, కొంతమంది చాలా వెజిటబుల్స్, చాలా ఫ్రూట్స్, కొంచెం రైస్. దట్ ఈస్ ద బెస్ట్. ఈవెన్ యూ కెన్ ఈట్ 3 times a day. అలా అదే బ్యాలెన్స్, అదే ఇప్పుడు డైటీషియన్స్ న్యూట్రిషన్స్ అన్ని అలాగే చెప్తున్నారు అది. అండ్ ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అని, సూపర్ ఫుడ్స్ అని చెప్పి చాలా ప్రమోట్ చేస్తుంటారు సార్. అంటే ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఇది మార్కెటింగ్ గిమ్మికా లేదంటే నిజంగానే ఇది హెల్త్కి బెనిఫిట్ అయినా? అంటే నేను ఎందుకు చెప్తుంటే వి కాంట్ ప్రెడిక్ట్ సార్, ఇది ఆర్గానిక్ అని, ఇది ఇంకోటి మనం చేయలేము. ఇప్పుడు వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, ఆర్గానిక్ అనేది వస్తుందిలే, కానీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. కానీ కామన్ పీపుల్కి అది అవసరం అంటే ఐ కెన్ సే డబ్బులు ఉన్న వాళ్ళకు అది అవసరం, డబ్బు లేదు ఉన్న వాళ్ళకి అది అవసరం లేదు. యాక్చువల్గా ఇది సింపుల్. ఇప్పుడు ఆర్గానిక్ అంటాం, వాట్ ఈస్ ఆర్గానిక్? యాక్చువల్గా మనము నేచర్తో పాటు వస్తుంది, కరెక్టు. దాంట్లో సాయిలే కరెక్ట్గా లేదన్నప్పుడు మీరు ఎక్కడ నుంచి వస్తే ఏంటి? ట్రూ. ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్స్ లేదు అంటున్నాం. సో పెస్టిసైడ్స్ కరెక్ట్, పెస్టిసైడ్స్ రిమూవ్ చేయడానికి చాలా మెథడాలజీ ఉన్నాయి. ఎలా మీరు వాష్ చేస్తున్నారు ఈ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ కానీ మన బీట్రూట్, క్యారెట్ ఇదన్నీ ఎలా వాష్ చేస్తున్నాము. సో దట్ విల్ టేక్ అవుట్ సమ్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్. క్లియర్గా సాల్ట్ వాటర్ పెట్టి రన్నింగ్ వాటర్లో అది చాలా మీరు ఇంటర్నెట్లో చూస్తే మీకు చాలా మంది అది దాంట్లో మాట్లాడారు యాక్చువల్గా. సో అలాంటి వాష్ చేసి సేమ్ వెజిటబుల్స్ చేయొచ్చు. కానీ ఆర్గానిక్ అన్నది ఒక నమ్మకం. నేను ఆర్గానిక్ ఫుడ్ అంటే అది కరెక్ట్గా ఉంటుంది, హైలీ రిచ్ ఇన్ వైటమిన్స్, హైలీ రిచ్ ఇన్ మినరల్స్, సో నాకు బాగా హెల్ప్ చేస్తుందని చేయొచ్చు, కరెక్ట్. అది ఉన్న వాళ్ళకు కరెక్టు. కానీ నేను చాలా మిడిల్ క్లాసు, నాకు అది ఎందుకు అంటే మామూలుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సమ్ ఎక్స్టెంట్ మన బాడీకి ఎబిలిటీ ఉందండి అది ఎలిమినేట్ చేయడానికి, ఆ టాక్సిసిటీ ఎలిమినేట్ చేయడానికి. దట్స్ కాల్డ్ లివర్ పని అదే. మీకు టాక్సిన్స్ పెరుగుతుందంటే ఆ టాక్సిన్ ఎలిమినేట్ చేయాలి. అందుకే డీటాక్సిఫికేషన్ అని ఒక ప్రాసెస్ చేస్తున్నారు. డీటాక్సిఫికేషన్. అందుకే దోస్ డేస్లో మనం చెప్తున్నాము కదా, అగైన్ మళ్ళీ బ్యాక్ టు క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి, మీరు డీవార్మింగ్ చేయండి. డీటాక్సిఫికేషన్ అనేది అదే న్యాచురల్ డీటాక్సిఫికేషన్స్. కానీ ఇప్పుడు there are certain places, there are certain centers, they are doing a detoxification by using excellent methodology. సో అది చేస్తే మీకు డీటాక్సిఫికేషన్ అవుతుంది, బాడీస్ డీటాక్సిఫికేషన్ అవుతుంది. అది చేస్తే అగైన్ యూ కెన్ ఏబుల్ టు గో విత్ చీపర్ ఫుడ్స్ as well. ఎందుకంటే చీపర్ ఫుడ్ కాదు యాక్చువల్గా, ఇట్స్ బెటర్ ఫుడ్. దర్ ఇస్ నో గ్రేట్ ఫుడ్ అండ్ దర్ ఇస్ నో సూపర్ ఫుడ్.
ఆ ఫుడ్ ఒకటి తింటే నేను బాగుంటానని అట్లా ఏమీ లేదు. బాడీకి అన్ని కావాలి. అన్ని తినచ్చు. యువర్ బాడీ హ్యావ్ ఎబిలిటీ టు డీటాక్సిఫై విత్ సర్టన్ కండిషన్స్. దానికి టైం ఇవ్వాలి. అదే ఫాస్టింగ్. ఓకే. మీరు ఫుల్గా నీళ్లు తాగి ఫాస్టింగ్ ఉన్నారనుకోండి, న్యాచురల్గా మీ డీటాక్సిఫికేషన్ స్టార్ట్ అవుతుంది మీ బాడీలో. కానీ అప్పుడు మీకు కావాల్సిన వైటమిన్ మినరల్స్ బాడీలో ఉండాలి అగైన్. ఓకే. సో ఇదన్నీ చేసుకొని మీరు డీటాక్సిఫికేషన్ చేస్తే న్యాచురల్గా డీటాక్సిఫికేషన్ అవుతుంది. లేదంటే మీకు ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలంటే మీరు డీటాక్సిఫికేషన్స్లో సెంటర్కి వెళ్తే సమ్ పీపుల్, బట్ మంచి సెంటర్కి వెళ్ళాలి, మీరు అది కనుక్కోవాలి, మీరు అది రీసెర్చ్ చేయాలి. యాక్చువల్గా ఏ సెంటర్ బాగా చేస్తున్నారని మీరు చేస్తే తెలిసిపోతుంది. మేబీ సమ్ రివ్యూస్, గుడ్ రివ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫేక్ రివ్యూస్ వద్దు. సో గుడ్ రివ్యూస్ చేసిన వాళ్ళకి వెళ్తే దే విల్ డూ ద గుడ్ డీటాక్సిఫికేషన్, దే విల్ షో ద ఇంప్రూవ్మెంట్. దేర్ ఆర్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్, దే కెన్ షో అ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ బాడీ విత్ ఇన్ ద మంత్. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు పే, దట్స్ వాట్ యు నో, మెయింటెనెన్స్ ఫీ. మీరు మెయింటెనెన్స్ ఫీ పే చేయకుండా మీ బాడీ మెయింటైన్ చేయాలంటే అది కుదరదండి. ఈ ఏన్షియంట్ పీపుల్ ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని చూసే సార్, చాలా వరకు అంటే 80s వరకు కూడా నాకు తెలిసినంత వరకు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళంతా ఫర్మెంటెడ్ రైస్ తినడము, దాంట్లో రైస్లో కొంచెం మజ్జిగ కలపడము, దాంట్లో మిర్చి చేయడము, ఆనియన్తో తినడము, రాగి ముద్దలాగా దాన్ని వాటర్ లాగా చేసుకొని, అంటే రాగి జావా అంటాను, అవి తాగడము, ఇవే చూసినా నేను. వాళ్ళు అవి చూసి అట్లా తాగి ఇట్లా చేసి 85 years వరకు వాళ్ళకు ఒక బీపీ లేదు, ఒక షుగర్ లేదు, నథింగ్. ఇంట్రెస్టింగ్. ఓకే, ఇది ఎట్లా అంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది సింపుల్ ఫుడ్, ఇదే సూపర్ ఫుడ్. యాక్చువల్గా ఇదే సూపర్ ఫుడ్. కానీ ఇప్పుడు సూపర్ ఫుడ్ అనేది మనం ఏమేమో చెప్తున్నారు. అదే ఇది బికాస్ ఆఫ్ వెస్టర్నైజేషన్. నిజంగా సూపర్ ఫుడ్ అంటే మన ప్రీవియస్ డే నైట్ మిగిలిన రైస్, సో అది తీసుకొని నైట్లో ఏం చేస్తారు, నీళ్ళు పోసి పెట్టేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళు సెపరేట్ చేయడం ఉండదు, దానితో పాటు మజ్జిగ, బటర్ మిల్క్ మిక్స్ చేసి కొంచెం సాల్ట్, దానికి బెస్ట్ సైడ్ ఏంటి తెలుసా, మన ఆనియన్ మంచి ఉంటుంది. అదే ఆనియనే మన ఇండియన్ యాపిల్, పూర్ మ్యాన్స్ యాపిల్ అంటాడు. ఇది మిక్స్ చేసి మీరు మార్నింగ్ తీసుకోండి, డే బ్యూటిఫుల్గా స్టార్ట్ అవుతుంది. మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి దాంట్లో వైటమిన్స్. ఎందుకంటే మీరు అడగచ్చు, ఈ నైట్ రైసే కదా, నైట్లో కార్బోహైడ్రేట్ అన్నారు, ఇప్పుడు వైటమిన్ అన్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో నైట్లో మనం నీళ్ళు పోస్తున్నాం కదా, మన గుడ్ బ్యాక్టీరియా, మన సరౌండింగ్లో గుడ్ బ్యాక్టీరియా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది. ఆ గుడ్ బ్యాక్టీరియాస్ లోపలికి వెళ్ళి రైస్ ఫెర్మెంట్ చేస్తుంది. ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో చాలా వైటమిన్స్ రిలీజ్ అవుతుంది. ఓకే. దెన్ కావాల్సింది వైటమిన్ ఇంకా కొంచెం యాడ్ చేయడానికి మన మజ్జిగలో చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. అది మిక్స్ చేసినప్పుడు మీరు తింటే యువర్ బాడీ గెట్స్ ద బెస్ట్ సూపర్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్. ఫుల్ ఛార్జ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలో, మార్నింగ్ లేచినాము, ఆకలి వస్తుందిలే, ఒకటి మనం బయట వెళ్ళి చాలామంది ఇప్పుడు, ఎందుకంటే మన లైఫ్ ఫాస్ట్ అయిపోయింది, చాలామంది బయట వెళ్తున్నాము, ఆన్ ద వేలో బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళి ఒక ఇడ్లీ తింటున్నాము, దోశ తింటున్నాము, పూరి అవి వెళ్ళిపోతాము. కానీ ఇది స్టార్ట్ చేయండి, ప్రీవియస్ డే నైట్ మిగిలిన రైస్ లేకుండా ఎక్కువ పెట్టండి, ఎక్కువ పెట్టి చేసుకొని సగం రైస్ పెట్టేసి మజ్జిగ డెఫినెట్గా మనము అది వీఆర్ మిస్సింగ్ ఇట్. ఇంట్లో మనం చేసుకోవాలి. ఎందుకు మజ్జిగ అంటే పెరుగు కూడా చేయొచ్చు, కానీ బాగా ఫిజికల్గా పనిచేసిన వాళ్ళు పెరుగు తినండి, ఏమి కాదు. పెరుగుతో డైరెక్ట్గా నీళ్ళు పోసి మిక్స్ చేసుకోండి. కానీ అక్కడ బ్యూటీ ఏంటంటే ఆ నీళ్ళు నైట్లో అన్నం కానీ ఈవెన్ మిల్లెట్ అంటే నేను జొన్నలు ఇదన్నీ రాగిలు ఏమైతే పర్లేదు, కానీ ఆ నీళ్ళతో పాటు మిక్స్ చేసుకోవాలి. ఆ నీళ్ళు సెపరేట్ చేయకూడదు, సెపరేట్ చేసి వేస్ట్ చేయకూడదు. దానితో పాటు మజ్జిగ కానీ పెరుగు కానీ పెట్టి మిక్స్ చేసుకొని మంచి ఆనియన్ పెట్టుకోండి. ఆనియన్ కొంచెం తాగండి, ఫుల్ ఛార్జ్ అవుతుంది మీకు. మళ్ళీ మీకు సపోజ్ 8 o'clock 9 o'clock తాగుతారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ మీకు 11-12కి చాలు. ఓకే, మీకు అవసరం లేదు, మధ్యలో ఫుడ్ అవసరం లేదు. కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ దాంతో పాటు వస్తుంది మీకు.
కానీ అది అది ఈ సైడ్లో పెట్టుకొని హెల్త్ బెనిఫిట్తో పాటు ఈ సైడ్ పెట్టుకొని ఈ సైడ్ మీరు దోశ కానీ ఇడ్లీ కానీ పెడితే డెఫినెట్గా పక్కన కూడా రాదు. ఓకే. అసలు కంపారిజన్ చేయకూడదు. మీ గట్టు అంత ఆరోగ్యంగా ఉంటుంది, అంత ఇంప్రూవ్ అవుతుంది బాగా. దానికి అసలు కాస్టే లేదండి, మీకు ఫ్రీ ఫుడ్ అది. ఫస్ట్ యాక్చువల్లీ సార్ మీరు నమ్మరు, చద్దన్నం తిన్నాను, చద్దన్నం తిని స్కూల్కి వచ్చినాను అని నేను చిన్నప్పుడు చెప్పుకోవడానికి చాలా మొహమాట పడుతుంటు సార్. ఇది ఇది ఆన్ కెమెరా చెప్పుకుంటున్నా. మా ఇంట్లో మేము చిన్న ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు అంతా మారిపోయిందిలేండి, చిన్న ఉన్నప్పుడు మా అమ్మగారు అదే చేసేవారు. లాస్ట్ మిగిలిన పర్మెంటెడ్ ప్రాసెస్ అది ఉన్న రైస్ని తీసుకుని కొంచెం అది కలిపి ఇది కలిపి ఇలాగ తినిపించేసి పంపించేవారు. అది బయటికి చెప్పుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు. అదే సిగ్గుపడతాం, అదే ప్రాబ్లం మనకు అది, అదే మన బిగ్గెస్ట్ ప్రాబ్లమే అది. యాక్చువల్గా మనం ఏది బెస్టో అదని చెప్పడానికి సిగ్గొస్తుంది మనకు, ఎందుకంటే అది ఫ్రీ. ఇదే డబ్బులు పెట్టి కొనడమే ఇప్పుడు గొప్ప సార్. అదే మన కర్మ, అలా తయారయ్యాము. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగాలని ఉంది, కానీ కాకపోతే మొహమాటంతో అడిగేటోడిని కాదు ఎవరిని. మా తాతయ్యలు ముత్తాతలు వీళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే, చాలా ఓల్డ్ జనరేషన్ చూసుకుంటే ఒక్కొక్కరికి 3 పిల్లలు, 4 పిల్లలు, 5 మంది పిల్లలు, కొంతమంది 12 మెంబర్స్ పిల్లలు అంటారు. అక్కడ నుంచి వస్తూ డ్రాస్టిక్గా ఇక్కడ యంగర్ జనరేషన్కు, ఇప్పుడు వచ్చే జనరేషన్కి వస్తే 1 కిడ్ లేదంటే 2 కిడ్స్ అయిపోయా. ఇప్పుడు న్యూ జనరేషన్లో 1 కిడ్ అంతే. ఆ పొజిషన్కి వచ్చింది ఏంది సార్? దాన్ని ఏం ఇంపాక్ట్ చేస్తుంది సార్ అసలు? ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు గుర్తొస్తుంది, మేము మాట్లాడినప్పుడు అది గుర్తొస్తుంది. సో ఎలా అంటే, నాకు పొలం ఉన్నాయి, పొలంలో చాలామంది పని చేస్తున్నాం. యాక్చువల్గా అప్పుడు ఫిజికల్గా కూడా పని చేస్తాం. ఈవెన్ నేను కూడా పని చేసే వచ్చాను ఇక్కడ ఈ లెవెల్కు. సో ఏం చేస్తారంటే, మార్నింగ్ ఫుడ్ లేస్తాము, 5 గంటలకు అందరూ లేస్తారు. లేచినప్పుడు అప్పుడు కాఫీ అనేది లేదు, టీ అంటే ఎంత కొంచెం, ఎందుకంటే మిల్క్ చాలా రేట్ ఎక్కువ. ఓకే. అప్పుడు ఎందుకంటే అమ్మాలి కదా మనకు మిల్క్, మనకు 10 లీటరు 20 లీటరు చేస్తారు, కానీ అది డబ్బులు చేసుకోవాలన్నట్టు మనకు కొంచెం అది లేస్గా వైట్గా కనపడితే చాలు అంతే. సో మిగతాన్ని డికాషన్ పెట్టి కొంచెం షుగర్ అంటే ఇది పామ్ షుగర్ అంటాడు ఇప్పుడు, వైట్ షుగర్ అంటే మనకు పామ్ షుగర్ అక్కడ, ఇది పామ్ షుగర్ అంటే పామ్ ట్రీస్ అని లోపల మన ఏరియాలో చాలా ఫేమస్. అది చేసి ఆ షుగర్ వేసి ఇస్తారు, తాగుదాము. దెన్ పని చేసిన వాళ్ళు, నేను చదువు స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నేను స్కూల్ వెళ్తున్నాను కాబట్టి. బట్ ఫామ్లో పని చేస్తారు కదా నా నాన్న, ఇంకా ఫార్మ్స్లో పని వర్కర్స్ ఉన్నారు, అందరూ స్టార్ట్ చేస్తారు మార్నింగ్ 6 o'clock. చేసినప్పుడు అది ఒక గంట సేపే, 6 to 7. 7 o'clock ఎనర్జీ ఉండదు. సో ఏమొకటి తినాలి కదా, 7 o'clock ఫుడ్ రెడీ అవ్వదు. సో మార్నింగ్ ప్రీవియస్ డే నైట్ ఏమి మిగులుతుందో దానితో పాటు మజ్జిగ ఉంటుంది. సో మజ్జిగ మిక్స్ చేసి అందరకు కూర్చోపెట్టి ఒక ½ లీటర్ ఇస్తారు. దానికోసమే ముందు రోజులు కుక్ చేసినప్పుడు ఎక్కువ కుక్ చేస్తారు, అది ప్రాక్టీస్ అనమాట. ఓకే. సో అది చేసినప్పుడు అది అందరికీ అదే బెస్ట్ ఫుడ్. అది ఒక 2-3 hours నడుస్తుంది, మళ్ళీ ఒక 10 గంటలకు వస్తారు. ఓకే. సెకండ్ అప్పుడే మార్నింగ్ అన్నం తిన్నారు, అన్నము పప్పులు అన్నీ పెట్టుకొని మిక్స్ చేసి ఏమొకటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్ తింటారు. అదే ప్రాక్టీస్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, మార్నింగ్ అందరూ మనము ఎలా చేస్తలేము, కాఫీతో లేవడమే చాలా లేజీగా లేవుతున్నాము. కాఫీ ఫస్ట్, తర్వాత అన్నీ చేసుకొని వస్తే సమ్ టైమ్ ఇంట్లో తింటాము, ఇడ్లీ ఆర్ దోశ లేకపోతే ఉప్మా, ఇదే. దెన్ మ్యాక్సిమం పూరి. పూరి చేయడం కొంచెం లేట్ అవుతుందిలే, అందుకే పూరి ఉండదు ఇంట్లో, లేదు పూరి తినాలంటే బయట వెళ్ళాలి మనం మోస్ట్లీ. అదే మన సౌత్ ఇండియన్ కల్చర్ యాక్చువల్గా. నార్త్లో ఆఫ్ కోర్స్ మార్నింగ్ పూరి పరత అలా చేస్తారు, మన సౌత్ కాబట్టి సౌత్లో ఇదే మన రెగ్యులర్. సో దీంట్లో మనకు అది కావాల్సిన మైక్రోబయామ్స్, కావాల్సిన వైటమిన్స్, కావాల్సిన మినరల్స్ మనకు దొరుకుతుంది ఇలా తింటే. కానీ ఇడ్లీ దోశలో కార్బోహైడ్రేట్ మనకు వస్తుంది, ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ ఎనర్జీ బర్న్ చేయడము, ఫ్రీగా కన్వర్ట్ చేయడము, ఇదన్నీ కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ మనకు షార్టేజ్ అవుతుంది. ఎస్. సో ఇదే మేజర్ మన ప్రాబ్లం ఇప్పుడు. సో మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్, అదే కాల్డ్ రూట్స్ యాక్చువల్లీ. మీరు ఇందాక వీ హ్యావ్ టు గో బ్యాక్ అవర్ రూట్స్ అన్నారు కాబట్టి నాకు
క్వశ్చన్ వస్తుండే ప్రతి ఒక్కరిని అడగాలంటే కొంచెం మొహమాటం ఉంటుంది సార్. ఎప్పుడు నేను అడగలేకపోతుండే, కానీ మిమ్మల్ని అడుగుతున్నా సార్. పాతకాలం చూసుకుంటే అంటే లాస్ట్ జనరేషన్ చూసుకుంటే, ప్రీవియస్ జనరేషన్ చూసుకుంటే తాతలు ముత్తాతలు వాళ్ళ పిల్లలు 10 మంది 11 మంది 5 మంది 6 మంది ఇలా కౌంట్ ఉంటుండే. గ్రాడ్యువల్గా వస్తూ వస్తూ అది 3 2 ఇలా పడిపోయింది. ఇప్పుడు న్యూ జనరేషన్కి ఓన్లీ 1 కిడ్ అంతే, ఓన్లీ 1 కిడ్. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏంది సార్ మనకి అసలు? ఈ జనరేషన్కి ఏంటి ఈ ప్రాబ్లం? సి ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు గుర్తొస్తుంది. హ్యాపీ ఇండెక్స్ చేస్తారు తెలుసా? హ్యాపీ ఇండెక్స్, యా. జాయ్ఫుల్గా ఎవరున్నారు మన ఇండియాలో? ర్యాంకింగ్ తెలుసు అది? తెలియదు సార్. చాలా లోగా ఉన్నాం ఇండియాలో. హ్యాపీగా ఉన్నది తక్కువ. కానీ సేమ్ థింగ్ ఇప్పుడు ఎర్లీ 18th century అలా పెడితే ఐ థింక్ వీ మే బి ద టాప్. అదే హ్యాపీనెస్, జాయ్ఫుల్ లైఫ్. కానీ ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇన్ఫెర్టిలిటీ అన్నారు, అబ్బో దీనికి రీజన్ ఏంటంటే వీఆర్ లైఫ్ ఫాస్ట్ అయింది. కానీ అప్పుడు అదే అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద థింగ్స్, ఇప్పుడు నిజంగా హ్యాపీ లైఫ్ అంటే జాయ్ఫుల్ లైఫ్. మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి మీకు ఫ్రీడమ్ ఉందా? దాని హ్యాపీనెస్ ఎలా వస్తుంది? అదే ఇప్పుడు ఎలా అయిందంటే హ్యాపీనెస్ ఈస్ రెస్ట్రిక్టెడ్. ఏ రెస్ట్రిక్షన్స్? దట్ ఈస్ కాల్డ్ వీఆర్ నాట్ లివింగ్ ఫర్ అవర్ సెల్ఫ్, వీఆర్ లివింగ్ ఫర్ ద సరౌండింగ్స్. ఎందుకు? మీ దగ్గర డబ్బు ఉందంటే రెస్పెక్ట్ వస్తుంది, లేకపోతే రెస్పెక్ట్ లేదు. సో డబ్బు గురించి అందరూ ఆలోచన ఏంటి? డబ్బు ఎలా తీసుకురావాలి. కానీ డబ్బులో ఉన్న అందరూ హ్యాపీగా ఉన్నారా? లేదు. నిజంగా చెప్తే హూ ఇస్ లివింగ్ ద జాయ్ఫుల్ లైఫ్? ఎందుకు మన ఏన్షియన్ పీపుల్స్ అంటే మన నానమ్మ అప్పుడు మీరు 6 kids 7 kids ఇప్పుడు లేదంటే, ఇప్పుడు పీపుల్ ఆర్ ఆన్ ద ఇన్ఫెర్టిలిటీ క్లినిక్. ఎందుకు? దే ఆర్ హెల్తీ కానీ పిల్లలు లేదు. ఎందుకు? అదే నేను ఐ వాస్ టచ్ సెక్స్ అని చెప్పి వెళ్ళిపోయాను అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు. కానీ ఆ రియల్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ద హ్యాపీనెస్ పెరుగుతుంది, మీ స్ట్రెస్ పోతుంది మీకు. అంటే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ సెక్స్. కానీ గుడ్ సెక్స్కు డెఫినేషన్ ఉన్నాయి. మీకు ఫ్రీగా ఉండాలి, మీ 100% మీ మైండ్ దాని మీద ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కు అదే తేడా. 100% మైండ్ లేదు. బ్యాక్లో మనకు స్ట్రెస్ ఉన్నాయి. ఆ స్ట్రెస్ ఈజ్ అ వన్ కల్ప్రిట్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్. ఎట్లా అంటే మనము సెక్స్ చేసినప్పుడు ఫుల్ మైండ్తో లేదు. అక్కడ మనకు కావాల్సింది జాయ్ ఒక్కటే. కానీ ఆ జాయ్ లేకుండా మనకు సమ్ ఆఫ్ ద మైండ్ ఫీలింగ్స్ ఓవర్ రూల్ చేస్తుంది. అప్పుడు ఓకే సెక్స్ చేయాలి, ఎందుకంటే నా భార్య అడుగుతుంది, దానికోసమే సెక్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సరే మీకు బాగా చెక్ చేయాలని ఉంటుంది, కానీ మీ భార్యకు అబ్బో ఇలా తయారయ్యాము. కానీ మన నానమ్మ అట్లా లేదు. ఆ మైండ్ ఫ్రీ మైండ్. పని చేసాము, అన్నం తిన్నాము, పడుకుంటాము, నైట్ బాగా ఎంజాయ్ చేస్తాడు, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా లేస్తాడు, పని చేస్తాడు. అదే హ్యాపీ లైఫ్. అదే ఇప్పుడు అదే మీరు ఎవరు జాయిగా ఉన్నాడు ఈ రోజులో? ఇప్పుడు ఇంకా మీరు చూడండి, బిగారం చూస్తున్నాను నేను చెప్తున్నాము కదా, డైలీ వేజెసే కానీ హ్యాపీగా ఉంటాడు తెలుసా? ఆయన చూడండి ఎంతమంది పిల్లలు ఉందని ఆయనకి అడగండి, డెఫినెట్గా 2-3 అంటాడు. అందుకే యూపీ బీహార్ సైడ్లో అలా పెరిగిపోయింది జనాలు. యాక్చువల్గా పాపులేషన్స్ హైయర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. టుడే సౌత్ ఇండియా ఈజ్ స్టార్టెడ్ ష్రింకింగ్ ద పాపులేషన్స్. ఇప్పుడు ఎవరికి 3-4 పిల్లలు ఉన్నారంటే డైలీ వేజెస్ చేస్తున్నారు కదా పొలంలో, విలేజ్లో వాడికి ఉంది. ఇక్కడ సిటీలో ఎవరికి ఉందా? లేదు. అసలు నేను కంట్రోల్ చేసిన, అసలు కంట్రోల్ ఏమీ లేదులే, ఆయనకి లేదు. అదే నిజం. సో హ్యాపీగా ఉన్న వాళ్ళు ఏంటంటే, నేను ఈరోజు నాకు ఒక 500 ఏం చేసుకుంటున్నాను, నాకు కావాల్సినది ఉంది,
నెక్స్ట్ డే మార్నింగ్ అది నెక్స్ట్ డే చూద్దాం. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. కానీ నేను సేవ్ చేయాలి, నాకు దీనికి డబ్బు కావాలి, దీనికి డబ్బు కావాలి, దీనికి డబ్బు కావాలి. సో దానికి డబ్బు టువర్డ్స్ డబ్బు వెళ్ళినప్పుడు ఇదన్నీ సైడ్ యాక్టివిటీ అయింది. యాక్చువల్లీ ఇదే మెయిన్ యాక్టివిటీ. యాక్చువల్లీ వాట్ ఈస్ లివింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు ఇన్ ద ఆన్ ఎర్త్? రీప్రొడక్టివిటీ. మనకేంటిది యాక్చువల్గా మన ఏన్షియన్ పీపుల్ చూడండి ఎలా ఉన్నారు. దే ఆర్ ఆల్ బార్బేరియన్స్ అంటాము. బార్బేరియన్స్ ఏంటండి? సరే, రీప్రొడక్టివ్ ఇస్ ఓన్లీ యాక్టివిటీ. ఎందుకంటే కావాల్సిన తింటాడు. సో ద వే ఇట్స్ వీఆర్ హాఫ్ అనిమల్. అదే బార్బేరియన్స్. ఇప్పుడు మనము కల్చర్ అన్నది ఏంటిది? 1 బాయ్ 1 గర్ల్, నాట్ మల్టిపుల్ గర్ల్స్. అదే కల్చర్ అని చెప్తున్నాము. కానీ ఇక్కడ ఇప్పుడు అలా ఉన్నామా? దిస్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ దట్ వీ కెనాట్ ఏబుల్ టు డిస్కస్ ఇన్ దిస్ స్మాల్ థింగ్స్. కానీ గుడ్ సెక్స్ విల్ టేక్ అవుట్ యువర్ స్ట్రెస్. గుడ్ సెక్స్ విల్ గెట్ యూ ద గుడ్ చిల్డ్రన్. ఓకే, అది ఎప్పుడంటే ఇప్పుడు ఒక 500 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు ఆ రోజు ఆయనకి కావాల్సింది ఎర్న్ చేస్తున్నారు. దెన్ హీ గో బ్యాక్ టు ద ఇంటికి వెళుతున్నారు. అక్కడ భార్య మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుతుంది, బాగా తింటున్నారు. నైట్ హ్యాపీగా మాట్లాడుతున్నారు ఫ్యామిలీలో, హ్యాపీ మూడ్తో బెడ్కి వెళుతున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అదే ఆ సేమ్ హ్యాపీనెస్లో లేస్తున్నారు. కానీ ఆయనకి చూస్తే ఆలోచన ఉండదు, నాకు ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, కారు కావాలి, ఏముండదు. నాకు ఉన్నది చాలు, నేను బాగున్నాను. ఉన్నారు, అలాగే ఉన్నారు. ఆయన ఫ్యామిలీ చూడండి ఎలా ఉన్నారండి. కానీ ఇప్పుడు మనం ఏమైనా మార్నింగ్ లేచినప్పుడే ప్రాబ్లమ్, గొడవ, ఇంట్లో గొడవ, ఆన్ ద వేలో గొడవ, అలా తయారయ్యాము. ఇప్పుడు మీరు రోడ్డు మీద చూస్తున్నారు కదా, ఒక స్పీడ్గా బైక్ నేర్చుకొని వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారు? ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? అడిగితే చెప్తారు, నేను పిల్లలు ఉన్నారు, నా భార్యతో టైం స్పెండ్. కానీ అక్కడ వెళ్ళిన పిల్లలతో మాట్లాడుతున్నారా? లేదు. భార్యతో మాట్లాడుతున్నారా? లేదు. టీవీ పెట్టుకొని కూర్చుంటారు, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఇలా ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు. దాన్ని ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళాలి? సో హ్యాపీనెస్ అన్నది మనము ఎలా చేసుకుంటామో అదే హ్యాపీనెస్. మన హ్యాపీనెస్ మనతో ఉంది. దెన్ సెకండ్, మీరు అడిగారు కదా హ్యాపీ లైఫ్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ మంచి హెల్త్ ఉండాలి. మంచి హెల్త్ లేకుండా మీకు హ్యాపీనెస్ రాదు. అదే చాలా డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటో తెలుసా? మంచి హెల్త్ లేదు. దే స్పెండ్ ఆల్ దర్ టైమ్ టు మేక్ మనీ, హెల్త్ చూసుకోవడం మర్చిపోయారు. కానీ బై ద టైం డబ్బు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే హెల్త్ అన్నీ పాడైంది, ఎంజాయ్ చేయడానికి టైం లేదు, అంతే. హెల్త్ లేదు యాక్చువల్గా, ఫస్ట్ హెల్త్ లేదు. సో ఇదన్నీ ప్యారలల్ యాక్టివిటీ. యూ ఎర్న్ మనీ బట్ నాట్ సాక్రిఫైసింగ్ యువర్ హెల్త్. సో హెల్త్ ఆల్వేస్ కీప్ యాజ్ అ ప్రైమరీ పార్ట్, దెన్ యూ ఎర్న్ మనీ. బట్ అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం? దెన్ ఆటోమేటిక్లీ ఈ రెండు చేస్తే ఫ్యామిలీ ఆటోమేటిక్గా హ్యాపీ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ ఇన్సైట్స్ అన్నీ మాకు ఇచ్చి మమ్మల్ని గైడ్ చేసినందుకు. అండ్ ఇప్పటి నుంచి కొంచెం అయితే నా దాంట్లో చేంజెస్ వస్తాయి సార్. నా ఫుడ్ డైట్లో కానీ, నా డే రొటీన్లో కానీ, మా వాళ్ళ డైట్లో కూడా ఆకపోయినా తెప్పిస్తా సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.